మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. కాకపోతే ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా తెర మీద తోట ప్రసాద్ గారి పేరు అనేది రచయితగా కనిపిస్తుంది. అంతకుముందు ఘోస్ట్ రైటర్ గా ఉన్నారు. చాలా సినిమాలకు మీ పేరు అనేది కూడా తెలియదు. ఇప్పుడు నా పేరు పడుతున్నా కూడా నేనేం చేశాను కూడా చాలా మందికి తెలియదు. పాన్ ఇండియా ఉందా, రికార్డ్స్ ని అధిగమించిందా, ఇవన్నిటిని చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి బేసిక్ ఇంపార్టెంట్ థింగ్ స్టోరీయే అవుతుంది. పాన్ ఇండియా సినిమాలకి డైరెక్టర్కి వచ్చిన పేరు రైటర్స్కి రాదు. రాజమౌళి గారి సినిమాలకి రాజమౌళి గారికి వచ్చినంత పేరు రైటర్కి రాదు. అంటే విజయేంద్ర ప్రసాద్ వాళ్ళ నాన్నగారే కావచ్చు. బాహుబలి సినిమా ప్రభాస్ దగ్గర నుంచి రెండో పార్ట్లో చేసిన సుబ్బరాజు క్యారెక్టర్ మీకు గుర్తుంటుంది. ఆ సినిమాకి డైలాగ్ రాసిన వ్యక్తి ఎవరంటే మీరు ఎవరి పేరు చెప్తారు? ఇన్నేళ్లు చేసినప్పుడు సరే మీకు రావాల్సినటువంటి డబ్బు అయితే మీకు వచ్చింది, ఎగదోసిన అంటే లైక్ ఎగేసిన వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఖచ్చితంగా ఉన్నారు. అంటే పూర్తి సినిమా ఇంటికి వచ్చి బతిమలాడుకుని రాయించుకుని మీ మార్కెట్ రేట్ ఎంతో అంత ఇస్తామని చెప్పి తర్వాత వాళ్ళకి లాభాలు 2-3 కోట్ల లాభాలు వచ్చినా కూడా నాకు ఎగ్గొట్టిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు. అసలే పేరు తెలియదు, మీరెవరో కూడా తెలియదు. అలాంటి నెంబర్ ఆఫ్ సినిమాలు ఎక్కువ ఉన్నట్టున్నాయి. అంటే ఒక సినిమాకి నా పేరు గ్యారంటీగా పడుతుంది అనుకున్నాను. మార్నింగ్ షోకి నేను మా ఫ్యామిలీ, నా వైఫ్, నా డాటర్స్, కుదిరితే మా చుట్టాల పిల్లలు అందరినీ వేసుకెళ్ళి చూస్తుంటే సినిమాలో నా పేరు లేదు. రైటర్ని పిలవడం, వాటిది చేశానని చెప్పడానికి కొంతమంది ఇష్టపడరు. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సెలబ్ చాట్ విత్ కవిత. ఒక స్టోరీ క్రియేషన్కి సంబంధించి బోల్డ్ అంత ఆలోచనలు ఉంటాయి, అంతర్మదనం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం బయట నుంచి వచ్చేటువంటి విమర్శలు కావచ్చు, అభినందనలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆ స్టోరీ లైన్ మీదే బేస్ అయి ఉంటాయి. యూజువల్గా ఒక స్టోరీ రాయడానికి ఒక ఊహల, కల్పనల, చరిత్రన ఏంటి, ఏ బేసిస్ మీద రాస్తున్నాము అనేది ఎంత ఇంపార్టెంటో అంతే జనరంజకంగా కూడా కనిపించాలి. వీటన్నిటి వెనక ఉండేటువంటి మేధోమదనం, శ్రమ ఎలా ఉంటుంది? మనతో పాటుగా ఉన్నారు కథా రచయిత, నవలలు రాశారు, ఆ తర్వాత వీక్లీ సీరియల్స్ రాసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సినిమా కథలు రాస్తున్నటువంటి తోట ప్రసాద్ గారు మనతో పాటుగా ఉన్నారు. ప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్తే కవిత గారు, ఎలా ఉన్నారు మీరు? బాగున్నానండి. చాలా కాలమైంది సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. అంతకుముందు మీరు కథలు రాశారు, లేకపోతే ఒక సీరియల్స్లో రాశారు, నవలలు రాశారు. సడన్గా ఒక పెద్ద షిఫ్ట్, ఒక పెద్ద జంప్ చేసి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేసారు. సినిమా కథలు రాశారు. నేను జంప్ చేయలేదండి, అలా స్మూత్ గా అలా వెళ్ళిపోయారు. ట్రాక్ నుంచి ఈ ట్రాక్ నుంచి ఈ ట్రాక్ వెళ్ళిపోతుంది కదా, ఒకే ట్రైన్ ఒకే పట్టాలి, జస్ట్ చిన్న స్విచ్ లేదు నొక్కుతారు, ఇలా వెళ్ళిపోయాను తప్పితే ఒక్కడి నుంచి దూకేసి అందులోకి వెళ్ళలేదు. కాకపోతే ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా తెర మీద తోట ప్రసాద్ గారి పేరు అనేది రచయితగా కనిపిస్తుంది. అంతకుముందు ఘోస్ట్ రైటర్ గా ఉన్నారు. చాలా సినిమాలకు మీ పేరు అనేది కూడా తెలియదు, ఊరికే అలా పనిచేశారు, వెళ్ళిపోయారు. ఎక్కడ మీరున్నారు, మీరు చేశారు అనేది కూడా లేకుండా వెళ్ళిపోయింది. ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇవన్నీ చేసిన తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు వెరీ ఫస్ట్ మూవీ చేస్తున్నప్పుడు ఉండే ఫీల్ ఏంటి? ఆ తర్వాత తెర మీద చూసుకున్నాడు పేరు కనిపించకపోతే వచ్చేది ఏంటి అసలు? ఇప్పుడు నా పేరు పడుతున్నా కూడా నేనేం చేశాను కూడా చాలా మందికి తెలియదు. అంటే రైటర్స్ని ఫాలో అయ్యే వాళ్ళు ఒక పుస్తకంలో ఒక నవల చదివో, కథ చదివో, అంటే వాళ్ళు తక్కువ మంది ఉండొచ్చు, 100 మంది 1000 మంది ఉండొచ్చు, కానీ ఒక రచయిత గుర్తుపెట్టుకున్న వాళ్ళు పాఠకుల్లో ఉంటారు. ప్రేక్షకుల్లో ఏంటి అంటే కమర్షియల్ హిట్స్ కొట్టిన రైటర్స్ని గుర్తుంచుకుంటారు. లైక్ థియేటర్లో నేను ట్రెండ్ గురించి కూడా చెప్తాను. ఆ జోక్స్, పంచెస్, ఫిలాసఫీ చెప్పే రైటర్స్ని ఫాలో అవుతారు, అభిమానిస్తారు, వాళ్ళని అగ్గరపెట్టాలని కూర్చోబెడతారు. అంటే తెలుగు సినిమాకి రచయితలు అనేవాళ్ళు అంతవరకు పింగళి గారు, ఎందరో మహానుభావులు, ఆత్రేయ గారు, డివి నరసరాజు గారు, బొమ్మిడిపాటి రాధాకృష్ణ గారు, బొల్లిమంది శివరామకృష్ణ గారు, ఇలాంటి ఎంతమంది రాశారు. తర్వాత నా చిన్నప్పటి తెలిసేటప్పటికి జంజాల గారు, సత్యానంద్ గారు, పరుచూర్ బ్రదర్స్, 2000 సంవత్సరం వరకు వీళ్ళు టాప్ మోస్ట్ రైటర్స్, కమర్షియల్ సినిమా రైటర్సే. పరుచూర్ బ్రదర్స్ కావచ్చు, సత్యానంద్ గారు కావచ్చు, తర్వాత సత్యమూర్తి గారు, ఎంవి హరనాథరావు గారు, ఇలాంటి రైటర్స్ అందరూ కూడా, కాశీ విశ్వనాథ్ గారు. కానీ ఆ తర్వాత 2000 తర్వాత గమనిస్తే ఎవరు కామెడీ బాగా రాస్తారో వాళ్ళని తప్పుగా మాట్లాడలా, తక్కువ చేసి మాట్లాడలా. అంటే థియేటర్లో ఒక ఇన్స్టెంట్ రియాక్షన్ దేనికి ఉంటుంది? ఒక మాస్ ఐటమ్కి, ఒక సాంగ్కో, ఒక స్టెప్కో, ఒక ఫైట్కో, ఒక మూమెంట్కో, లేక ఒక పంచ్ డైలాగ్కో థియేటరు అలా ఊగుతూ నవ్వుతూ ఉంటుంది. అది గుర్తొస్తారు. అప్పుడు నవ్వుకున్న తర్వాత ఈడెవడరా రాసింది అనుకుంటారు. సో కామెడీ రాసే రచనలు బాగా ఇంపార్టెన్స్ ఉంటుంది. త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారు
ఆయన ఈనాటికి స్టార్ రైటర్, అందరూ గురూజీ అని పిలుస్తారు, మాటల మంత్రుడు అంటారు. ఆయన బాగా చదువుకున్న వ్యక్తి, బాగా జనాన్ని ఎంటర్టైన్ చేసిన వ్యక్తి, జనానికి విడమరి చెప్పిన వ్యక్తి. ఆయన దాంట్లో హాస్యమే కాదు, చాలా డెప్త్ ఫిలాసఫీ ఉంటుంది. ఒక హ్యూమన్ రిలేషన్స్ మీద సున్నితమైన చెన్నాకాలు అంటే చురకలు ఉంటాయి. ఇవన్నీ ఆయన వే ఆఫ్ రైటింగ్. ఇవన్నీ ప్రేక్షకులు ఆస్వాదించారు, ఆయన అగ్రస్థానంలో పెట్టారు. ఆ తర్వాత వచ్చిన కోన వెంకట గారు కావచ్చు, గోపిమోహన్ గారు కావచ్చు, వాళ్ళు ఒక ట్రెండ్ క్రియేట్ చేశారు, ఒక టీచింగ్ ఫార్ములా అనేది. ఆ తర్వాత వచ్చిన రైటర్స్, ఇప్పుడు బెజవాడ ప్రసన్న కుమార్ గారు మంచి డిమాండ్ ఉన్న రైటర్, ఆయన కామెడీ బాగా రాస్తారు. ఈ మధ్యకాలంలో కొత్తగా వచ్చిన భాను నందు కావచ్చు, వాళ్ళు విరివిగా రాస్తున్నారు, మంచి పారితోషికాలు తీసుకుంటున్నారు. నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఒక కమర్షియల్ సినిమా రాసిన రైటర్ కన్నా ఒక హ్యూమరస్ సినిమా డైలాగ్స్ రాసిన వ్యక్తికి ఎక్కువ పాపులారిటీ ఉంది. సో అందులో రచయితలను అందరినీ స్క్రీన్ అయిన మీద పడ్డది మాత్రం గుర్తుంచుకుంటారు నేను అనుకోను. సో ఎవరైతే జనాన్ని ఎక్కువ ఎంటర్టైన్ చేశారో, థియేటర్ ఊగిపోయేలా చేశారో, థియేటర్లో ఇమ్మీడియట్ ఇన్స్టెంట్ రెస్పాన్స్ వచ్చిందో వాళ్ళు మాత్రమే స్టార్ రైటర్స్గా కొనసాగుతారు. కాకపోతే ఒక సూపర్ హిట్ మూవీ అనగానే బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ అనేవి ఉండాలి, ఆ తర్వాత పాన్ ఇండియా ఉందా, రికార్డ్స్ని అధిగమించిందా, ఇవన్నిటిని చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి బేసిక్ ఇంపార్టెంట్ థింగ్ స్టోరీయే అవుతుంది. మీరు చెప్పిన ఈ జానర్లోకి నేను చెప్పిన వాళ్ళు ఎవరు రారా? పాన్ ఇండియా సినిమాలకి డైరెక్టర్కి వచ్చిన పేరు రైటర్స్కి రాదు. రాజమౌళి గారి సినిమాలకి రాజమౌళి గారికి వచ్చినంత పేరు రైటర్కి రాదు. అంటే విజయేంద్ర ప్రసాద్ వాళ్ళ నాన్నగారే కావచ్చు, వాళ్ళ నాన్నగారు కాబట్టి ఆయన దక్కాల్సిన అగ్రస్థానం వచ్చి ఉండొచ్చు. మీరు అలాగా ఆ స్థాయిలో మిగలరు. ఎందుకంటే పాన్ ఇండియా అనేది అది మేకింగ్ని బట్టి డిసైడ్ అయ్యేది. రైటర్కి వచ్చే గుర్తింపు రాసే డైలాగ్ మీద నుంచి ఆడియన్స్ ఎక్కువ రిజిస్టర్. డైలాగ్ రైటరే వాళ్ళు అనుకుంటారు. అంటే రైటర్లు డైరెక్టర్గా మారుతారు. మీరు అబ్జర్వ్ చేయండి, డైలాగ్ రాసిన రైటర్లు అందరూ డైరెక్టర్లు అవుతారు. హరిశంకర్ గారు కావచ్చు, పూరి జగన్నాథ్ గారు డైలాగ్స్ రాసిన డైలాగ్స్ బాగా రాస్తారు ఆయన. అలాగే ఏ డైరెక్టర్ తీసుకున్నాడు, రైటర్ కమ్టాడు. అలాగే మళ్ళీ స్టోరీ రైటింగ్ నుంచి డైరెక్షన్ చేసిన వ్యక్తులు పెద్దగా సక్సెస్ కాలేదు. డైలాగ్స్ బాగా రాసిన వాళ్ళు డైరెక్టర్గా సక్సెస్ అయ్యారు. ఆడియన్స్కి రైటింగ్ అంటే డైలాగ్ మాత్రమే అనుకుంటారు, కథ స్క్రీన్ ప్లేని అనుకోరు. పాన్ ఇండియా సినిమా కంటే మేకింగ్, విజువల్స్, ఎలివేషన్స్ అవన్నీ అంటే అక్కడ స్టారు డైరెక్టరు తీసుకెళ్ళిపోతారు. ఏదైనా కొద్దిపాటి వాటా ఉంటే సీజీ వాళ్ళు రికార్డింగ్ మ్యూజిక్ డైరెక్టర్ పట్టుకెళ్ళిపోతారు. అందువల్ల రైటర్కి అక్కడ వచ్చేది పర్సంటేజ్ గుర్తింపు చాలా చాలా తక్కువ. ఇలాంటి సమయంలోనే ఘోస్ట్ రైటర్లు అలా పేరు పడిపోతుంది, వాళ్ళ పేరు మాత్రం తెర మీద కనిపించదు, అనామక పేరు పడ్డ గుర్తుండదు. ఇప్పుడు బాహుబలి సినిమా ప్రభాస్ దగ్గర నుంచి రెండో పార్ట్లో చేసిన సుబ్బరాజ క్యారెక్టర్ మీకు గుర్తుంటుంది. ఆ సినిమాకి డైలాగ్ రాసిన వ్యక్తి ఎవరంటే మీరు ఎవరి పేరు చెప్తారు? కథ రాసిన విజయేంద్ర ప్రసాద్ గుర్తుంటారు, డైలాగ్ రాసిన వాళ్ళు ఎవరో మీకు గుర్తుంటారు. అది త్రిబులార్గా రాసింది సరే బుర్రా సాయిమాధవ్ కాబట్టి ఆయన కొంచెం అంతముని పేరు వచ్చింది కాబట్టి తెలిసి ఉంటుంది. రేపు మహేష్ బాబు గారి సినిమాకి రిలీజ్ అయిన తర్వాత కూడా రైటర్ ఎవరంటే 1-10 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. అది సో ఈ టైంలోనే కథా రచయిత మీరు అంతకుముందు నవలలు కావచ్చు, లేకపోతే వీక్లీ సీరియల్ కావచ్చు, అక్కడ మాత్రం తోటా ప్రసాద్ గారు అనగానే కాదు మ్యాగజైన్స్లో నా పేరు తోట ప్రసాద్ పడింది తక్కువ. అంటే నా పూర్తి పేరు చాంతాడు అందుంటుంది. మా ఊరి నుంచి మీ ఊరంత దూరం ఉంటుంది. అవునా? ఎన్ని పేర్లు కలిసి ఉన్నాయి అందులో? అంటే ఉన్న దేవుళ్ళందరి పేర్లు పెట్టేశారు. అంటే మా నాన్నకి ఇంకా అప్పుడు వేరే మాత్రం కోపం లేదని కదిలితే వాళ్ళ పేర్లు కూడా అలాగే పెట్టేసి ఉండేవాడు. అమర్ అక్బర్ అందరి టైప్ లో పెట్టి ఉండేవాడు మా నాన్న. జస్ట్ నేను మిస్ అయ్యాను. నా పూర్తి పేరు అంటే నాగ వేంకట లక్ష్మీ దుర్గా ప్రసాద్, ఇది నా పేరు. సో ఇది ఈ పేర్లు అందరు కలిపి ఉన్నాయి. సరే ఇంత పేరుతో కథ రాస్తే జనాలకి పేరు చూడడానికి తీసుకొచ్చి కథ ఏంటని మానేస్తానని చెప్పేసి విపంచం నాకు నేను పెన్నేం పెట్టుకుని నా 16 ఏట మొదటి కథ రాశాను. ఒక 5-4 కథలు 3 నవళ్ళు రాశాను. ఇది నా ప్రస్థానం ఇలా మొదలైందండి. సో తోట ప్రసాద్ అనేది సినిమాలోకి వచ్చిన తర్వాత పెట్టిన పేరు. నేను జర్నలిజంలో ఉన్నప్పుడు అందరూ నా ఇంటి పేరు కూడా అసలు జ్యోతిత ప్రసాద్ అనేవాళ్ళు. ఒక ఫ్రెండ్ రామ్మోహన్ నాయుడు అనే అతను టీవీ సీరియల్స్ తీస్తూ దానికి పేరు వేస్తూ తోట ప్రసాద్ అని వేసాడు. సో అక్కడి నుంచి ఒక 2000 సంవత్సరం నుంచి తోట ప్రసాద్ గా జనానికి తెలిసింది. సో విపంచి పేరుతో ఇప్పటికి రాస్తున్నారా మీరు లేదా? ఇప్పటికి తోట ప్రసాద్ రాస్తున్నా. పుష్యమి అని తర్వాత నేను కొన్ని ఆ కాలం పేరుతో కొన్ని కథలు రాశాను. తెలుగులో దాదాపు అన్ని మ్యాగజైన్స్ లో నా కథలు వచ్చాయి. హిందీ ఇంగ్లీష్లో నేను కొన్ని చిల్డ్రన్ స్టోరీస్ రాశాను. అంటే హిందీ ఇంగ్లీష్ ఆ మాత్రం మేరకు భాష వచ్చు, చిన్నపిల్లల రేంజ్ మేరకు మీద రాయగలను, రాశాను. సో మీరు ఇప్పుడు చెప్పినటువంటి అది నేను మిమ్మల్ని అడిగినట్టుగా తోటా ప్రసాద్ ఎవరు అంటే ఓకే ఆ ఫలానా సినిమా తీసారా అది గుర్తుంటుందా లేదా, బట్ ఇందులో మాత్రం గుర్తుండిపోయి విపంచి అయినప్పటికీ కూడా గుర్తుంటుంది కదా? గుర్తుంటుంది. అంటే ఇప్పటికీ కొంతమంది అప్పుడు కథలు చదివిన వాళ్ళు విపంచాన మాట్లాడతారు. అది ఈ పేరుతో రుద్రమదేవి సినిమాలో కూడా నా పేరు తోట ప్రసాద్ పడుతుంది, విపంచనే పడుతుంది.
స్క్రిప్ట్ రీసెర్చ్ కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, విపంచి అనే పేరు ఉంటుంది. అలాగే రామయ్య వస్తాయి సినిమా కూడా విపంచి ప్రసాద్ అని పడింది. అంటే పేరు వర్కౌట్ మన సినిమా వర్కౌట్ కావట్లేదు, పేరు లేదా మారిస్తేమని చూసి కుదరక తోట ప్రసాద్కి కంటిన్యూ అవుతున్నాను. ఇప్పుడు రేపు వస్తున్న ఒక సంయుక్తమైన నీరుగా ఒక సినిమా రాబోతుంది. అది యోగేష్ కేఎంసీ ఆయన డైరెక్టరు, రాజేష్ దండ ఆయన ప్రొడ్యూసరు. సో ఆయన ఏంటంటే ప్రసాద్ నాయుడు అని పేరు వేస్తా అన్నాడు. సరే ఏదో ఒకటి పేరు వేస్తున్నాడు కదా కాదలనే అని వదిలేసాను. కాకపోతే ఒక పేరు స్టిక్ అయి ఉంటే ఓ ఫలానా ఆయన పేరుకి జనం గుర్తించలేదు, జనం స్టిక్ అవ్వట్లేదు నా పేరుకి, నా ఐడెంటిటీకి. అందువల్ల ఇలా మారుస్తూ ఉన్నాను. ఇన్ని ఇప్పుడు విపంచి ప్రసాద్, తోట ప్రసాద్, తర్వాత ప్రసాద్ నాయుడు, ఇవన్నీ నేనే అంటే ఒక్కసారి ఎలా అనిపిస్తుంది? ఇన్ని సినిమాలు డిఫరెంట్ ఇప్పుడు మనం ఏదన్నా గూగుల్లో మనం వెతకాలి అనుకున్నప్పుడు దాంట్లో చాలా టిపికల్ గా ఉంటుంది కదా, అది కొన్నిటిని తీసుకుంటుంది, కొన్నిటి నుంచి వదిలేస్తుంది. అంటే ఎక్కువ శాతం మందికి తెలిసిన తోట ప్రసాదే అండి. ఎందుకంటే సినిమా అనేది పెద్ద మీడియం. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ లో కూడా కావచ్చు తోట ప్రసాద్ గానే అండి పాపులర్. తోట ప్రసాద్ గానీ జనాన్ని తెలుసు. విపంచి అని కథలు రాశాడా అనేది ఏదో ఇంటర్వ్యూలోనే ఎప్పుడైనా చెబితే ఓహో అనుకుంటారు, పుష్యం పేరుతో రాశాడా ఓహో అనుకుంటారు. ఇంకా నాకు చాలా కలం పేర్లు ఉన్నాయి. అంటే నేను ఒక 15-20 కలం పేర్లతో విపుల్ అని ఒక మ్యాగజైన్ వచ్చేది ఈనాడు నుంచి. ప్రతి నెల నాకు 1-2 ట్రాన్స్లేషన్స్ ఉండేవి, రకరకాల పేర్లతో రాస్తుండేవాడిని. గీత అని, అవంతిక అని, వినూత్న అని, విరాళి అని, యశోధర్ అని, ప్రతో అని, ఏవేవో పేర్లతో రాస్తుండేవాడిని. అలా ఆర్టికల్స్కి. అంటే ఏంటి లేదు, ఇప్పుడు ఒకే పేరు మీద కంటిన్యూస్గా రాకూడదు అన్నది దాని మీద నేను రకరకాల కలం పేర్లతో రాస్తున్నాడు. ట్రాన్స్లేషన్ స్టోరీస్ అని, ఆర్టికల్స్ అని. అలాగే నా కథలు కూడా యశోధర్ అనే పేరు మీద కొన్ని కథలు పబ్లిష్ అయ్యాయి. ఇంకా చెప్పండి, నా మనవడు రుద్ర పేరు మీద కూడా మధ్యకాలంలో నేను 1-2 కథలు రాశాను. యూజువల్ గా ఇవన్నీ చూసుకుంటే అవన్నీ మీ ఖాతాలోకే వస్తాయి, డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి కాబట్టి. అంటే ఒక ఇన్సిడెంట్ చెప్తాను నేను. ఆంధ్రజ్యోతిలో నేను పనిచేసేటప్పుడు ఆంధ్రజ్యోతికి ఒక లేడీస్ పేజ్ ఉండేది. ప్రతి గురువారం కథ అయ్యాలని నేనే రాస్తుంటే సహజ అనే పేరుతో కథలు రాశాను. ప్రతి గురువారం ఫెమినిస్ట్ కథలు లేక లేడీ ఓరియంటెడ్ కథలు, లేడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కథలు రాసేవాడిని. నా పెన్ నేమ్ సహజ. నాకు ఆ డెస్క్ నుంచి డబ్బులు వచ్చేవి, నేను డబ్బుల కోసమే రాసేవాడిని. ఒక సబ్ ఎడిటరు ఈ కథలన్నీ నేనే రాశాను చెప్పుకున్నాడు. నేను ఒకసారి షాక్ అయ్యా. అలాగే ఆంధ్రభూమి సందేశంలో వినూత్న అనే పేరుతో రాస్తుండేవాడిని ఆర్టికల్స్ అన్నీ. అంటే రకరకాల నాకు మ్యాగజైన్స్, హిందీ పేపర్లు నేను బాగా, రాజస్థానీ పత్రిక, పంజాబ్ కేసరి, రాష్ట్రీయ సహారా, ఇలాంటి హిందీ పేపర్లు చాలా రేర్గా సంపాదించేవాడిని కోటి బస్ స్టాండ్లో. అవి తెలుగు వాళ్ళు ఎవరు చదివేవాళ్ళు కాదు. వాటి నుంచి ట్రాన్స్లేషన్స్, కొత్త స్టోరీస్ పెట్టి రాస్తుండేవాడు వినూత్న అనే పేరుతో. ఒక అతను అయితే ఆయన కూడా జర్నలిస్టే, అవన్నీ రాసేది ఎవరు నేనే అని చెప్పాడంట. నాకు కూడా చెప్పాడు. సరేలే కానీ అనుకుని విన్నాను. సో ఈ కోట మీది కాదైతే అవన్నీ కూడా కోట మనం ఏంటంటే క్లైమ్ చేసుకోవడానికి ఎవరెవరో క్లైమ్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు, మనం ఒకసారి వింటాం. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు సినిమాల్లో కొన్ని నేను రాసిన సీన్లు ఉంటే డైలాగులు ఉంటాయి, ఒకసారి వచ్చి నాకే చెప్తూ ఉంటారు ఇది నేనే రాశానని. వాళ్ళు మర్చిపోతారు, చూస్తూ ఉంటారు. సో అదైతే మీరు నవ్వుకోవచ్చు, ఓకే నేనే రాశాను అని వాళ్ళు చెప్పుకుంటున్నారు మీ దగ్గరికే వచ్చి. కాకపోతే ఒక గుర్తింపు అనేది గుర్తింపు కోసమే పడుతున్నారు, అదంతా మిస్ అయిపోయింది కదా. ఇప్పటిదాకా వీళ్ళందరూ ఎవరెవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు కూడా వచ్చేసి ఆ కలం పేరు నాదే, నేనే రాశాను అని చెప్పుకుంటున్నప్పుడు వాళ్ళు అక్కడ ప్రొజెక్ట్ అవుతున్నారు. బట్ మీరు దానివల్ల పొందిన లాభం ఏం లేదు, ఆర్థికంగా మీకు వచ్చింది అంతేనా? నాకు డబ్బులు వచ్చాయి, ఆర్టికల్ నేను రాశాను లేక కథ రాశాను, నాకు డబ్బులు వచ్చి అయిపోయింది. సెన్స్ మ్యాటర్. దాన్ని ఎవరో చెప్పుకున్నాడు, నన్ను నేనేం చేస్తాను? ప్రతి దగ్గర వాళ్ళ దగ్గరికి నేను చెప్పుకోను. ఇప్పుడు ఒక సినిమా ఉంది, సినిమాలో కొన్ని డైలాగ్స్ రాశా, అది నేను రాశా అన్న విషయం హీరోకి తెలుసు, డైరెక్టర్ తెలుసు, ప్రొడ్యూసర్ తెలుసు. బయట ఇంకో థర్డ్ పర్సన్ వచ్చేసి బయట వాళ్ళకి నేనే రాశా అని చెప్తూ ఉంటాడు. అది ఎవరు ఆయన రాశాడంటే కదా, నువ్వు రాసావని చెప్పుకుంటున్నావు అంటే సరే కానీ. అంటే నేను ఒక మాట ఏమంటానంటే, మీ డబ్బు కొట్టేస్తే చాలామంది వాళ్ళ సొసైటీలో ఉన్నారు, వేరే వాళ్ళ డబ్బులు అక్రమంగా తీసుకునో, లంచాలు తీసుకునో, దోచుకునో బతుకుతూ ఉంటారు. వాళ్ళు చాలా రిచ్గా కంఫర్టబుల్గా బతుకుతూ ఉండొచ్చు. సో డబ్బు కొట్టేస్తే శిక్ష పడదేమో, కానీ సరస్వతిని కొట్టేస్తే మాత్రం ఖచ్చితంగా శిక్ష పడుతుంది. దట్ విల్ హ్యాపెన్. ఇప్పుడు మీ నా రూపాయి కొట్టేసినా నేను బాధపడను, నా అక్షరాన్ని మీదుగా చెప్పుకుంటే మాత్రం నేను చాలా హర్ట్ అవుతాను. శిక్ష పడిందా వాళ్ళకి? అలాంటి వాళ్ళకి కొంతమంది జరుగుతూ ఉంటాయి. జరుగుతూ ఉంటాయి. అంటే కొంతమంది శాడిజం ఏంటంటే, ఒక సినిమా ఉంది ప్రేమ చిత్రం పెళ్లి విచిత్రంలో, తనిఖీల వెనక ట్రైన్లో జర్నీ చేస్తుంటాడు, ఆయన చెప్తుంటాడు, నా కళ్ళజోడు తీసుకున్నాడు ఎవడో బాగుపడలా, నా బ్యాగు కొట్టేసినాడు ఎవడో బాగుపడలా, నా వస్తువు తీసుకున్నాడు ఎవడో బాగుపడలేదని ఒక శాడిస్టిక్ ప్లెజర్ ఫీల్ అవుతుంటాడు. అలాగే వాళ్ళకి ఏదో అయిపోయింది, వాళ్ళ సినిమా ఫెయిల్ అయింది, వాళ్ళ అప్పులు పాలైపోయారు, వాళ్ళ లైఫ్లో ట్రాజడీ జరిగింది, ఫాల్ డౌన్ అయింది, ఓ మనకి ఇలా చేయడం బట్టి అలా అయిందని ఆ శాడిజం నేను ఫీల్ అవ్వను.
కాకపోతే జరగాల్సింది మాత్రం జరుగుతుంది. జరుగుతుంది నేచర్. నేను ఇప్పుడు ఇంకోళ్ళకి అన్యాయం చేస్తే నేను అనుభవిస్తాను. కర్మ సిద్ధాంతం. ఎస్, ఖచ్చితంగా నేను చేసిన పెద్దానికి నేను అనుభవిస్తాను. అది జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. యూట్యూబ్ ఛానల్స్లో తమ్నైల్స్ పెడుతూ ఉంటారు రకరకాలు. నేను ఒక మాట చెప్తాను, దాన్ని వేరే ట్విస్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఈ టాపిక్ ఉంది, నేను సాడిస్టిక్ ప్లెజర్ ఫీల్ గాను అనుకుంటుండే, తోట ప్రసాదం ఇచ్చిన సాడిస్ట్ ఇంకోటి లేడా అని పెడతారు. ఆ డైరెక్టర్ అని చూసి ఇతను ఎంత ఏడుస్తున్నాడో తెలుసా మీకు అని పెడతారు. ఈ తమ్నైల్ చూసినప్పుడు ఏంటి మనం చెప్పింది ఒకటి వాళ్ళు పెట్టింది ఏంటి అనుకుని ఇంకోటి అనుకుంటా. నేను ఫిల్మ్ మ్యాగజైన్ ఎడిటర్గా ఉన్నప్పుడు కూడా నేను ఆడియన్స్ రీడర్స్ అటెన్షన్ కోసం రకరకాల క్యాచీ హెడ్డింగ్స్ పెడుతుండేవాడిని. సో అలాగేంటంటే రీడర్ చదవాలి అన్న నా తాపత్రయం. అలాగే ఇల్లు వ్యూయర్స్ చూడాలని తాపత్రయం పెడుతున్నారు. ఓ మనం ఆ రోజు ఆ కర్మ చేసాం కదా, ఇది ఇంతే రిఫ్లెక్షన్ అనుకుని సరిపెట్టుకుంటాను. ఇక దాని గురించి నేను ఆర్గ్యూ చేయను. ఇది కొంచెం అడ్వాన్స్డ్ అయింది, ఇంకో కొంచెం ముందు తరం కాబట్టి ఇంకో రకంగా ఆలోచించి ఇంకో ట్రీట్మెంట్ ఇస్తున్నారు అంతే. ఇంకా ఇన్నేళ్లు చేసినప్పుడు సరే మీకు రావాల్సినటువంటి డబ్బు అయితే మీకు వచ్చింది, ఎగదోసిన అంటే లైక్ ఎగేసిన వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఖచ్చితంగా ఉన్నారు. అంటే ఏంటంటే ఒక సామెత ఉంది, పంచిపాండవులు ఎంతమంటే మంచం గోళ్ళ ముగ్గురు 2000 చూపించాడని. మనకు మాట్లాడే ఫిగర్ ఒకటి ఉంటుంది. నిజం చెప్పాలంటే అడ్వాన్స్ సెకండ్ పేమెంట్ మాత్రమే కరెక్ట్గా వస్తుంటాయి ఇండస్ట్రీలో, ఒక 80%. మిగిలిన మాత్రం ఒక లాస్ట్కి వచ్చేటప్పుడు ఎగ్గొట్టే బాపత చాలా మంది ఉన్నారు. సో మొదట్లోనే ఎగ్గొట్టిన గనులు కూడా ఒకళ్ళిద్దరు ఉన్న తగిలారు నాకు కెరీర్లో. అంటే పూర్తి సినిమా ఇంటికి వచ్చి బతిమలాడుకొని రాయించుకుని మీ మార్కెట్ రేట్ ఎంతో అంత ఇస్తామని చెప్పి తర్వాత వాళ్ళకి లాభాలు 2-3 కోట్ల లాభాలు వచ్చినా కూడా నాకు ఎగ్గొట్టిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు. కొంతమంది టిల్ ది ఎండ్ నీకు ఎప్పుడు ఏ డేట్ ఏ పేమెంట్ ఇస్తామో ఆ పేమెంట్ ఇచ్చిన వ్యక్తులు ఉన్నారు. సో ఇవి ఇండస్ట్రీలో సహజం, అటు ఉంటారు ఇటు ఉంటారు. బట్ ఏంటి అంటే వాళ్ళని నమ్ముకొని మన ఎసట్లో బియ్యం వేసుకోలేము. ఎసరు పెట్టుకుని బియ్యం కోసం ఎదురు చూడలేం. అది మనం ప్రిపరేషన్ మనం ఉండాలి. సో ఇలాంటి టైంలోనే చెక్ బౌన్సులు అనేవి కూడా ఉంటుంటాయి కదా, అది ఇంకో 3వ కేటగిరీ కింద ఉంటుంది కదా. అంటే చెక్ బౌన్సులు అనేవి సామాన్యంగా చెక్కులు ఇవ్వరు. చెక్కులు ఇస్తే ఖచ్చితంగా హానర్ చేసేవి ఎక్కువ ఇండస్ట్రీలో ఉంటాయి. అది వాళ్ళని నమ్ముకుని మనం ఎవరికైనా చెక్ ఇస్తే మన చెక్కులు బౌన్సులు అవుతాయి. వాళ్ళు 5వ తారీఖు నీకు ఒక 5 లక్షలు 10 లక్షలు పంపిస్తున్నారు, ఆ మాట నమ్మకం మనం ఎవరికో చెక్ ఇస్తాం, అది పడదు. మనం ఈ చెక్ బౌన్సులు మన పోలీస్ స్టేషన్లు కోర్టులు గొడవలు మనం తిరుగుతుంటాం. సో ఇన్ని సినిమాలు చేసిన తర్వాత రాసిన తర్వాత మీరు ఇప్పుడు ఒక మాట చెప్పారు, నేను విభిన్నమైనటువంటి ఇతర పేర్లతో కలం పేర్లతో రాసాను అనుకున్నప్పుడు పంజాబ్ కేసరి, రాజస్థాన్ పత్రిక, ఇంకోట అవన్నీ కూడా నేను తెలుగు వాళ్ళ కోసమే ఇక్కడ రాసేవాడిని అనుకున్నప్పుడు సినిమాలు కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటాయి కదా. ఒక ఫ్రెంచ్ సినిమా, ఒక కొరియన్ సినిమా, ఒక హాలీవుడ్ సినిమా, దాంట్లోంచి మాతృక కాకుండా ఒక చిన్న లైన్ తీసుకొని మేము డెవలప్ చేసాము అనుకున్నప్పుడు అలాంటి ప్రెషరో లేకుంటే అలాంటి ఐడియా ప్రసాద్ గారు ఇలా చెయ్యొచ్చు కదా వచ్చిందా? మీకు తెలుసో లేదో నేనేంటంటే చాలా మంచి దొంగని, అంటే ఉత్తముడైన దొంగని కాదు. నేను ఏ సినిమా చూస్తున్నా, ఎవరితో ఏం మాట్లాడుతున్నా, ఏం చదువుతున్నా, ఇది నా కథలోకి ఎలా అడాప్ట్ చేయగలను ఆలోచిస్తానండి. ఓకే, దాన్ని ఎలా అడాప్ట్ చేయగలను, ఎలా మార్చగలను. అందుకని నేనేంటి అంటే ఆయన పూరి జగన్నాథ్ ఒకసారి అన్నారు, హాలీవుడ్లో ఒక సినిమా రిలీజ్ అయింది, ఇంకా ఇండియా రిలీజ్ కాల. నేను దాని పైరసీ క్యాసెట్ DVD పట్టు తిరుగుతుండేవాడిని, దాన్ని ఎలా లేపాలి ఏంటని. నీకు పైరసీ రత్న అవార్డు ఇచ్చేసి ప్రసాద్ గారు అన్నాడు ఆయన పూరి జగన్నాథ్ గారు. సో అలాగ నేను అప్పట్లో డౌన్లోడ్ చేసుకుని తర్వాత రకరకాలుగా DVDలు కొని సినిమాలు చూస్తూ, నేను నా గురించి నేను చెప్పుకోవడం కాదు కానీ సినిమాలు చాలా ఎక్కువ చూస్తూ ఉంటాను, వాటిలోంచి చాలా లేపాను ఉంటాను. కానీ ఇక్కడ చిన్న తేడా ఉంది. ఇప్పుడు మెమెంటో సినిమా ఉంది, క్రిస్టోఫర్ నోలన్ చేసింది, చాలా వరల్డ్ పాపులర్, దాని మీద గజనీ వచ్చింది. ఆ సినిమాను మొట్టమొదటి కాదు, అంటే ఇండస్ట్రీలో మిగిలిన వాళ్ళే కాపీ కొట్టడానికన్నా ముందు నేను చూశాను. 2004లో ఎప్పుడో ఇక్కడ సినిమా ప్యారడైజ్ అనే దాంట్లో చూసి నేను ఎక్సైట్ అయిపోయి పూరి జగన్నాథ్ గారు రవితేజ గారు ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నారు, ఓ సినిమా ఉంది అదిరిపోయింది సార్, బట్ ఇలా ఉంటుంది, అది స్క్రీన్ ప్లే. అంటే ఆ స్క్రీన్ ప్లే మనం అడాప్ట్ చేయడం చాలా కష్టం, కథ అంతా రివర్స్లో నడుస్తూ ఉంటుంది, ప్రజెంట్లోంచి ఫ్లాష్లోకి వెళ్ళి మళ్ళీ ప్రజెంట్లోకి వస్తుంటుంది, ఇది చాలా కష్టం, చేయలేరు అన్నారు. బట్ అందులో ఐడియా నాకు బాగా నచ్చింది. ఈ మెమెంటో సినిమాకి ఒక జర్మనీ సినిమా ఉంది, వింటర్ స్లీపర్స్ అని, టామ్ ట్వైకర్ అని రన్ లోలా రన్ అనే సినిమా డైరెక్ట్ చేసిన వ్యక్తి. ఆయన చేసిన జర్మనీ సినిమా 98లో ఎప్పుడో నేను హైదరాబాద్లో చూశాను. అందులో ఒక క్యారెక్టర్ ఉంటుంది, మర్చిపోతూ ఉంటాడు, అందుకని ఫోటోలు తీసుకుని పిన్ చేసుకుంటాడు, ఈడు నా ఫ్రెండ్, ఈడు ట్రక్ డ్రైవరు, ఈడు ఫలానా వాడని కింద రాసుకుంటూ ఉంటాడు. అది మళ్ళీ చూస్తాడు, వీరు కలవగానే మీకు గుర్తులేరు, ఓకే ఈవిడే యాంకరు లేక ఇంకోటి న్యూస్ రీడర్ అనుకుని, ఓకే ఈవిడితో మనకు హామ్ లేదు అనుకుంటే వెళ్ళిపోతుంటాడు. లేదు ఇతను నన్ను ఏదో దెబ్బ కొట్టాడని చంపేయాలి, ఇలా ఫిక్స్ అవుతుంటాడు. ఆ క్యారెక్టర్ ఇన్స్పిరేషన్తో క్రిస్టోఫర్ నోలన్ బ్రదర్ ఒక షార్ట్ స్టోరీ రాస్తే క్రిస్టోఫర్ నోలన్ మెమెంటో సినిమా తీశాడు. ఇది దాని వెనక కథ.
సరే దాన్ని ఎలాగోలా కక్కుర్తుంటుంది కదా కాపీ కొట్టాలని, అది కష్టం అంటున్నాడు, స్క్రీన్ ప్లే అడాప్ట్ చేయడం కష్టం అంటున్నాడు జగన్ గారు. అందుకని 1/4 అయిన సినిమాలు ఎంఎస్ నారాయణకి ట్రాక్ పెట్టా. మీరు ఆ సినిమా చూస్తే తెలుస్తుంది. డాక్టర్ మల్లికార్జునరావు గారి దగ్గర డాక్టర్ క్యారెక్టర్ చేసి ఆయన దగ్గర ఎంఎస్ నారాయణ వస్తాను, నేను మర్చిపోతున్నాను, నీ ఫోటో కావాలి, మీ ఆవిడ ఫోటో కావాలి, సూట్ కేసులు పెట్టడానికి రాసుకుంటూ ఉంటాడు. ఈ ట్రాక్ అడాప్ట్ చేశా. ఇది ఎంతటితో అయిపోయింది నా క్రియేషను, కాపీ కొట్టడం అనేది. మురుగుదాస్ అనే అతను మెమెంటోని గజనీకి సినిమా తీశాడు. నేను అవాక్కయ్యాను. అంటే నేను కాపీ కొట్టే రేంజ్ ఒక కామెడీ ట్రాక్కే ఆలోచించాను. అతను ఒక మాస్టర్ పీస్కి చేసాడు. అది తెలుగులో, తమిళంలో సూపర్ హిట్, హిందీలో అమెరికాతో సూపర్ హిట్. సో మనం కాపీ కొట్టడమే కాదండి, ఇన్స్పైర్ అడాప్ట్ చేయడం తెలియగలగాలి, దాన్ని రీటోల్ చేయగలగాలి. సో అది ఒక గ్రేట్ ఫీట్. కాపీ కొట్టడం కూడా అంత ఈజీ కాదండి. సో నేను అందుకనే కాపీ మజిలీ కథలను ఒక ఫీచర్ చేశాను. దాదాపు 100 వీడియోలు యూట్యూబ్లో ఉంటాయి. అంటే నేను ఉద్దేశం వాళ్ళు కాపీ కొట్టారు, వీళ్ళు కాపీ కొట్టారు అని చెప్పడం కాదు. నేను చేసిన సినిమాల గురించి కూడా నేను చెప్పాను. నేను ఈ ఎపిసోడ్ ఈ సినిమా నుంచి ఇన్స్పైర్ అయ్యా, ఈ సినిమా ఈ ఇందులోంచి లేపేశా అని చాలా ఓపెన్గా చెప్పాను. ఎందుకు అంటే ఒక ఐడియా అనేది, కొత్త సినిమా అనేది ఆర్టిఫిషియల్ ఒక కళ అండి. అది ఒరిజినల్ కథ, మన కథల్లాగా ఒరిజినల్గా జీవితంలో చూసి రాసేవి కాదు. మనం ఇన్స్పైర్ అయ్యి ఆర్టిఫిషియల్గా రీక్రియేట్ చేయాల్సినవి. అందుకోసం కొన్ని వందల పుస్తకాలు, వేల సినిమాలు ఇవన్నీ చూస్తూ ఉండాలి. ఈ ప్రాసెస్లో ఒక ఐడియాని మనం ఎలా అడాప్ట్ చేస్తాం, ఎలా అడాప్ట్ చేయాలి, ఈ అడాప్ట్ చేసినప్పుడు ఏ లాంగ్వేజ్లో సక్సెస్ అయింది, ఎందుకు ఫెయిల్ అయింది, ఇది నా అనలైజేషన్. ఇది నాలాంటి వాళ్ళతో పాటు కొత్తగా ఇండస్ట్రీలో వచ్చే రైటర్స్కి, డైరెక్టర్లకు ఉపయోగపడాలి. నా ఫీచర్ చేశాను. ఆ ఫీచర్ చేయడంలో ఇండస్ట్రీ వాళ్ళు చాలామంది హర్ట్ అయ్యారు. కొంతమంది రైటర్స్, డైరెక్టర్లు నాకు శత్రువులు అయ్యారు, నాకు అవకాశాలు ఇవ్వడం మానేశారు. నువ్వు అంటే ఇప్పుడు ఒక దొంగల మఠాలో ఒకటి వెళ్ళి పోలీస్ స్టేషన్ సరెండర్ అయిపోయి మొత్తం ఎప్రూవర్గా పట్టించినట్టుగా అందరూ అలా ఫీల్ అయ్యారు. నన్ను ఎప్రూవర్ కింద ఫీల్ అయిపోయి నన్ను వెలేశారు. సో ఇప్పుడు మీరు చెప్పారు చూడండి, అక్కడ నుంచి ఒక లైన్ తీసుకొని దాన్ని డెవలప్ చేయొచ్చు. మీరు ఓన్లీ కామెడీ ట్రాక్ వరకే, బట్ మురుగదాస్ గారు ఒక పెద్ద సినిమాని తీశారు అనుకున్నప్పుడు, ఆ కాలంలో మీరు ఇన్ని రకాల సినిమాలు తీస్తుంటే దేశ కాలమాన పరిస్థితుల గురించి అవగాహన ఉండాలి, మన దగ్గర వర్కౌట్ అవుతుందా లేదో చూడాలి. ఎట్ ద సేమ్ టైం మన సంస్కృతి, సంప్రదాయాలు, మన భాష మీద పట్టు, ఇవన్నీ కూడా ఉండాలి కదా. ఉండాలండి. వాటి కోసం బోల్డ్ అంతా రీసెర్చ్ చేయాలి. ఎక్కడ మన నేటివిటీ దెబ్బ తినకుండా తీసాము అలాంటిది ఒకటి ఉంటుంది కదా, దానికోసం బోల్డ్ అంతా వర్క్ చేయాల్సి ఉంటుంది. ఒక లైన్ అక్కడి నుంచి తీసుకున్నప్పటికి కూడా మీరు బోల్డ్ అంత క్రియేటివిటీ చూపించాలి అందులో. మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఒరిజినల్ దాన్ని దెబ్బతీయకుండా ఉండాలి, వాళ్ళ దగ్గర పర్మిషన్స్ తీసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. అదంతా హెడ్ఏక్ మీరే తీసుకుంటారా? అంటే కాదు, దొంగతనంలో రిస్క్ అనేది తప్పండి. దొంగతనం చేయాలని ఆలోచన రిస్క్. అంటే ఇంకొకటి కూడా చెప్తున్నాను, నేను యాజ్ ఇట్ ఈజ్గా కాపీ కొట్టడం కాదు, ఇన్స్పిరేషన్ లేకుండా మాత్రం ఏది ఉండదండి. అంటే నేను రోజుకి వీలు దొరికితే, అంటే వేరే పని పాట లేకపోతే రోజు 3 సినిమా ఖచ్చితంగా చూస్తాను. ఏ లాంగ్వేజెస్? దానికి ఒక టైం టేబుల్ ఉంటుంది నాకు. మార్నింగ్ లేవగానే ఈ లాంగ్వేజ్ సినిమా చూడాలి, మధ్యాహ్నం లంచ్ చేయగానే ఈ భాషా చిత్రం చూడాలి, నైట్ పడుకునే ముందు ఈ లాంగ్వేజ్ సినిమా చూడాలి. ఒక టైం టేబుల్ ఉంటుంది నాకు. దాని ప్రకారం వెళ్ళిపోతా. వర్క్ చేసేటప్పుడు ఏంటంటే ఆ జోనర్ ఏది ఉందో అవే చూస్తాను. ఉదాహరణ కన్నప్ప ఉందనుకోండి, భక్తిరస చిత్రాలు ఎన్ని వచ్చాయి అన్నీ చూస్తా. మరాఠీలో వచ్చినవి, కన్నడంలో వచ్చినవి, తమిళంలో వచ్చినవి, ఎప్పుడో 40s, 30s వచ్చిన సినిమాలు చూస్తాయి. అవన్నీ ఈ సినిమాలో పెడతానని కాదు, నేను వాళ్ళు ఈ భక్తిని చెప్పడానికి ఎలా ప్రయత్నించారు అని నేను అర్థం చేసుకోవడానికి, నేను లెర్నింగ్ ప్రాసెస్ నాకు అది. సో ఆ జోనర్లోనే ఉంటా, ఆ మూడ్లోనే ఉంటా. అది తర్వాత ఏంటంటే రిస్క్ అనేది ఏంటంటే, ఐడియా యాజిటీస్గా కొడితే అది పనిషబుల్ అండి. మీ ఐడియా నేను కాపీ కొట్టి చేస్తే తప్పు, కానీ ఐడియా నుంచి ఇన్స్పైర్ అయ్యి చేస్తే అది వేరే. సో కాపీని ఇన్స్పిరేషన్ తప్పించిన వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఉదాహరణకి కొన్ని చెప్పలేను, కానీ నేను కొన్ని ఏంటి అంటే మన ఇన్స్పైర్ అయ్యే అడాప్టేషన్లో వేరేలా మారుతూ ఉంటాయి. అది చాలామందికి తెలియదు. మనం చెబితే కానీ లేక వాళ్ళు చెప్తే కానీ దీని నుంచి ఇన్స్పైర్ అనే విషయం మనకు తెలియదు. అదే. సో ఇదనేది ఏంటంటే ఒక కళాకారుడు ఎవడైనా కూడా, అంటే కొంతమంది ఒరిజినల్ ఆలోచించేవాడు కొంతమంది ఉంటారు, డెఫినెట్గా మహానుభావులు ఉంటారు రైటర్స్, డైరెక్టర్లు. నేను ఆ కేటగిరీ కాదు. నాకు ఒరిజినల్గా ఫ్లాష్లు దిగేవి తక్కువ, ఎక్కువ శాతం ఇన్స్పైర్ అయ్యి నేను రాస్తాను, చేస్తాను. సో ఇప్పుడు హాలీవుడ్ సినిమాలకు సంబంధించి మీరు రివ్యూస్ మాత్రం చాలా చాలా క్రిటికల్గా ఇస్తారు అనేది విన్నాను నేను. కాదండి, నేను రివ్యూలు ఇవ్వను, అనలైజేషన్ చేస్తా. ఓకే, సినిమాల గురించి అనలైజేషన్ చేస్తా. సో ఎన్ని సినిమాలు చూసుంటారు ఇప్పటిదాకా హాలీవుడ్ మూవీ? అంటే నేను లెక్క పెట్టలా. అంటే కాకుండా ఆ రోజు చూసే 3 ఒకటి ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. సామాన్యంగా లంచ్ తర్వాత చూసే సినిమా నేను ఎక్కువ శాతం హాలీవుడ్ సినిమాలు, ఫారిన్ సినిమాలు ఉంటాయి. అంటే ఒక గంటన్నర 2 గంటల డ్యూరేషన్లు అయిపోతాయి. ఉదాహరణకు 1 గంటల లంచ్ బ్రేక్ ఇచ్చానుకోండి, ఒకసారి డిస్కషన్ 3 గంటల వరకు స్టార్ట్ అవ్వకపోవచ్చు. సో అందుకని ఆ గ్యాప్లో వీళ్ళంత మటుకు ఫారిన్ ఫిల్మే ప్రిఫర్ చేస్తా. అది నైట్ ఖచ్చితంగా పాత సినిమాయే చూస్తా. నేను చూసిన సినిమాలే మళ్ళీ చూస్తా. తెలుగు సినిమాలు కావచ్చు, హిందీ సినిమా కావచ్చు, తమిళ, కన్నడ కావచ్చు.
అవి చూసినవే మళ్ళీ చూస్తాం. అది మార్నింగ్ లేవగానే మాత్రం లేటెస్ట్ మూవీస్, అదర్ లాంగ్వేజ్ ఫిల్మ్స్ మస్ట్ పొద్దున్న లేవగానే చూస్తాం. ఇదే అండి. ఓకే, మీరు డిఫరెంట్ పెన్ నేమ్స్తో రాసినటువంటి కథలు కావచ్చు, ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇక్కడ రాసేటువంటి వాటికి నరేషన్లో డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది కదా. సో అప్పుడు నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. ఒకడు కొత్తగా సైకిల్ తొక్కే ముందు పడతాడు, మోకాడు చెప్పులు ఎగిరిపోతాయి, గడ్డం దగ్గర దెబ్బతో అవుతుంది, అలా ఇంకోటి ఏదో మోచేతులు కొట్టడం, ఇవన్నీ న్యాచురల్. తర్వాత వారానికో 10 రోజుకో, నెల రోజులకో, 2 నెలలకు వస్తాయి. నేను చేసిన వాటిలో కూడా అలా తప్పులు. అంటే ఉదాహరణకి కథ రాయడం కూడా నాకు రాదు. నా మొదటి కథ మీరు నమ్మకపోండి, నా 10 ఏళ్ళ వయసులో రాశా. ఓకే, 5వ క్లాస్లో ఉన్నాను. కథ పేరు కూడా నాకు గుర్తుంది, మళ్ళీ మామూలే అని. ఓకే, కథ థీమ్ కూడా గుర్తుంది. ఒక మిడిల్ క్లాస్ మ్యాన్కి బోనస్ వస్తుంది దీపావళికి. వాడు అప్పులని తీర్చేసి ఇంకా అప్పు చేయకూడదు అనుకుంటాడు. కానీ దీపావళి బోనస్ అప్పులని తీర్చాక నెక్స్ట్ డే అప్పు చేయాల్సిన సిచ్యువేషన్. ఇది నా ఆలోచన. నాకు ఎందుకు వచ్చిందో తెలియదు. 10 years అప్పుడు రాసి పంపించాను. కథ పబ్లిష్ కాల. నాకు కథ ఎలా రాయాలో కూడా తెలియదు. నాకు అవును అని రాయడం నాకు వచ్చేది కాదు చిన్నప్పుడు. ఆవును అని రాసేవాడిని. ఓకేనండి. బట్ నేను రైటర్ కావడం మా నాన్నగారు కారణం. మా నాన్నగారు ఇంట్లో కూర్చోబెట్టి రోజుకో శతకానికి ఒక్కొక్క మాస్టర్ వచ్చేవాడు. పురాణాలు వ్యాసపీఠంలో చెప్పి చదివించి అర్థాలు తాత్పర్యాలు చెప్పించేవాళ్ళు. నేను రెంట్ బుక్ స్టాల్లో డిటెక్టివ్ నవల్ చదువుతుంటే మా నాన్న వచ్చి రెంట్లు కట్టేవాడు. సినిమాలుగా నన్ను తీసుకెళ్లి ఆయన థియేటర్లో సినిమాలు చూసే ఎక్కువ తక్కువ. నేను సినిమా చూసాక రిక్షాతో బయట వెయిట్ చేసేవాడు. సినిమా అయిపోయి నన్ను ఇంటికి తీసుకెళ్ళాడు మా నాన్న. సో మా నాన్న అలా చేయబట్టి నన్ను 5వ క్లాస్, నేను 6వ క్లాస్ వరకు స్కూల్కి వెళ్ళలేదండి. అంటే స్కూల్కి వెళ్తే పిల్లోడు స్వేచ్ఛగా భంగం అని నన్ను గాలికి వదిలేశాడు మా నాన్న. సో నేను పుస్తకాలు చదువుకుంటూ, ఫ్రెండ్స్తో ఆడుకుంటూ, ఇంకా చెప్పాలంటే గుడిసుల్లో తప్పుగా మాట్లాడలా, బూతులు బాగా నేర్చుకుంటూ ఇలా బతుకుతుండేవాడు నేను. ఆ తర్వాత స్కూల్లోకి వెళ్ళాక మాట్లాడిన తర్వాత నేను 10th క్లాస్లో మొదటి కథ రాశాను. ఇంకో కథ రాశాను. నా అజ్ఞానం ఏంటంటే కథకు వేరేవాడు బొమ్మ వేస్తాడనే విషయం కూడా నాకు తెలియదు. నేనే బొమ్మలేసి, నేను పెయింటర్ని కూడా, కార్టూన్ పబ్లిష్ అయ్యాయి, నా ఆర్ట్ ఎగ్జిబిషన్ పెట్టారు డిగ్రీలో, అవన్నీ పక్కన పెడితే బొమ్మలు కూడా నేనేసి పంపించాను. పబ్లిష్ కాల. అదే కథ మళ్ళీ ఇంటర్ సెకండ్ ఇయర్ రాసి పంపించాను. 5 రూపాయలని ఆంధ్రజ్యోతిలో 1983 డిసెంబర్ 18వ తారీఖు పబ్లిష్ అయింది. ఓకే అండి. సో ఒకే కథ నేను తప్పు చేసిన, బొమ్మలు వేయకూడదు, ఈ కథ ఎలా రాయకూడదు, నాకు నేను సరిదిద్దుకుని రాశాను. సినిమా స్క్రిప్ట్ ఎలా రాయాలో నాకు తెలియదు. నేను ఫస్ట్ బాపినేడు గారు పిలిచినప్పుడు ఖైదీ నెంబర్ 796 సినిమాకి సత్యమూర్తి గారు నాకు మంచి రైటర్, సినిమా రైటరు, దాన్ని మించి మంచి నవలా రచయిత. ఆయన వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ రైటింగ్ చాలా భావుకత్వం ఉంటుంది. ఆయన దేవిశ్రీ ప్రసాద్ గారు వాళ్ళ నాన్నగారు. ఆయన దగ్గర అడిగేవాడిని ఎన్ని పేజీలు రాయాలని. నేను కథ అంటే 6 పేజీలు రాయాలి కదా, 6 రోజులు రాసేయాలంటగా, నా సినిమాకి ఎన్ని పేజీలు రాయాలని అడుగుతుంది. ఆయన నవ్వేవాడు. సినిమాకి పేజీలు కాదు కదా రాయడం, రాసే గ్రామరు టెక్నిక్ వేరే. సో అలా ఆయన దగ్గర నేర్చుకున్న తర్వాత నేను ఇండస్ట్రీ నచ్చలా, నాకు వచ్చేసా, జర్నలిజంలోకి వచ్చిన తర్వాత రోజు గుణశేఖర్ గారు ఎక్కడో పరిచయమై, మీ ఇలాంటి రైటర్స్ ఇండస్ట్రీలోకి రావాలంటే అప్పుడు సినిమా టెక్నిక్ అనేది నాకు మొట్టమొదటి నేర్పిన వ్యక్తి గుణశేఖర్ గారు. అప్పుడు సినిమా స్క్రిప్ట్ ఎలా రాయాలి, ఎలా ఆలోచించాలి, ఏం రాయాలి, ఏది రీసెర్చ్ చేయాలి, ఏం డీటెయిలింగ్ చేయాలన్నది ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఆయన మాటలు, ఆయన సినిమా సెట్టింగ్స్, ఆయన చూపించిన సినిమాలు మాట్లాడుతూ నేర్చుకున్నాను. తర్వాత పూరి జగన్నాథ్ గారి దగ్గర కూడా నేను చాలా నేర్చుకున్నాను. అంటే ఒక సింపుల్ లైఫ్ను పట్టించుకున్నట్టు ఉంటాడు, ఆయనలో లోపల చాలా డెప్త్ ఫిలాసఫీ ఉంటుంది. ఆయన దగ్గరే కొన్ని వేల సినిమాలు నేను చూశాను. ఆయన పొద్దున్నే షూటింగ్ వెళ్ళిపోయాడు, ఈవినింగ్ వచ్చాడు. ఈలోగా నేను హోమ్ థియేటర్లోకి వచ్చి రోజుకి 5 సినిమాలు చూసినా ఉన్నాయి. సో ఆయన దగ్గర నేను తీర్చుకున్నా. తర్వాత ప్రతి డైరెక్టర్ దగ్గర పనిచేసినప్పుడు కూడా నేను తెలుసుకుంది సినిమాకి అవసరం ఎలా ఇస్తానో అలాగే డైరెక్టర్ దగ్గర నుంచి కూడా ఎంతోకొంత నేర్చుకుంటూనే ఉంటాను. ఓకే, డైరెక్టర్ దీన్ని ఎలా చెబుతున్నాడు, లైక్ ఎలా రాస్తున్నాడు, ఎలా ప్రజెంట్ చేస్తున్నాడు, ఇది అడాప్ట్ చేసుకోవాలి. అందువల్ల అంటే ప్రతి సినిమా నుంచి కూడా నేను నేర్చుకుంటూనే వస్తున్నాను. నేను ఎప్పటికీ పరిపూర్ణం కాదు, పర్ఫెక్ట్ కాదు, లెర్నింగ్ ప్రాసెస్లో ఉన్నా. బట్ నేను చెప్పగలను, నేను ఇదివరటి కంటే బెటర్, నిన్నటి కంటే ఈరోజు బెటర్, ఈ రోజు కంటే రేపు బెటర్, అది నేను చెప్పగలను. సో ఇన్ని సినిమాలు చేసినప్పటికీ కూడా మీకంటూ ఎస్ ఇది నేను అనుకున్నది, ఇది నాకు సాటిస్ఫాక్షన్ వచ్చింది అలా ఏం లేదు కదా, ఇంకా ఏదో చెయ్యాలి అనేది ఉంటుందా? అంటే కొన్ని మూమెంట్స్ నాకు ఆనందాన్ని కలిగిస్తాయి. అంటే మొత్తం సినిమా కాదు, సినిమా అనేది ఏంటి అంటే ఒక ప్రొఫెషన్ నాకు. నేను అంటే నాకు పుట్టినప్పటి నుంచి నాకు అక్షరాల మీద డబ్బులు సంపాదించిన అలవాటు. నాకు 58 ఏళ్ళు. ఈ 58 ఏళ్ళు నా 16 ఏళ్ళు నా మొదటి సంపాదన మొదలైంది. అంటే దాదాపు 42 ఇయర్స్ నుంచి నేను అక్షరాల మీద సంపాదించాను. కథలు రాయనివ్వండి, ఆర్టికల్స్ రాయండి, టీవీ సిరీస్ రాయనివ్వండి, సినిమాలు రాయనివ్వండి, డబ్బులు దాని మీదే సంపాదించాను. దాంతోనే నేను బతికా, నా ఫ్యామిలీని బతికించుకున్నా, నా 2 అమ్మాయిలను పెంచాను, పెళ్ళిళ్ళు చేశాను. నాకు తీవ్రమైన అనారోగ్యాలు వచ్చినప్పుడు అదే అక్షరాలతో డబ్బులు సంపాదించాను, పూడ్చుకున్నాను. సో నాకు అక్షరాల మీద తప్పితే ఇంకోటి డబ్బులు సంపాదన నాకు చేత కాదు, వేరే పని రాదు. సో దాని మీద చేస్తాను. అందువల్ల ఎక్కువ శాతం నేను దీన్ని ఒక ఎర్నింగ్ ప్రొఫెషన్ కింద చూస్తాను.
ఇంకొకటి ఏంటి అంటే నాకు ఇన్స్పైర్ చేయడం కొంతమంది మందు కావాలి, డ్రగ్స్ కావాలి, అమ్మాయిలు కావాలంటారేమో, కానీ నాకు డబ్బులు పెడితేనే రాస్తాను. డబ్బే నన్ను ఇన్స్పైర్ చేసే ఐటమ్. సో డబ్బులు బాగా వేస్తే నేను బాగా రాస్తాను, డబ్బులు తక్కువ ఇచ్చారు అంత మేరగా పని చేస్తాను. అదే నా అలవాటు. సో సాటిస్ఫాక్షన్ ఎప్పుడు వస్తుంది అంటే అనుకోకుండా మనం ఒక మంచి సీన్ రాసినప్పుడు, ఒక మంచి డైలాగ్ రాసినప్పుడు, అది నాకు బాగా నచ్చుతూ ఉంటుంది. ఇప్పుడు వరులో సినిమా డైలాగ్ రాసా, మనం పుట్టడం మనకు తెలియదు, చావడం మనకు తెలియదు, చేసుకుని ఒకే ఒక వేడుక పెళ్ళి. ఈ డైలాగ్ రాసిననే ఆయన బన్నీ గారు ఇంకా పెళ్లికి వెళ్ళాలి, అల్లు అర్జున్ గారికి పక్కకు తీసుకెళ్ళి హక్ చేసుకుని చాలాసేపు మాట్లాడి అంత గొప్ప డైలాగ్ అది అని నా గురించి 10 మందికి చెప్పాడు ఆయన. చెబితే నాకు రామ్ చరణ్ గారు ఆరెంజ్ సినిమా రావడానికి ఈ డైలాగ్ కూడా ఒక కారణం. అలాగే రుద్రమదేవిలో ఒక మాట రాశాను నేను, ఏంటి అంటే ఒక తల్లి పాలు తాగిన అందరూ అన్నదమ్ములు అయితే ఒక నది నీళ్ళు తాగిన అన్నదమ్ములు కారా అనేది ఒక ఆర్గ్యుమెంట్. ఆ డైలాగ్ రాసింది నేనే. దాన్ని ఒక డైలీ న్యూస్ పేపర్లో బ్యానర్ హెడ్డింగ్ కూడా పెట్టారు. ఇవి రాసినప్పుడు దానికి అంత రీచ్ వచ్చినప్పుడు నేను చాలా ఆనందిస్తాను. సో అలాగే కన్నప్ప సినిమాలో అలాంటి కొన్ని మంచి మాటలు రాసే అవకాశం, కొన్ని సీన్స్లో ఆ ఎమోషన్ని నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళగలగా నేను చేసినప్పుడు దాన్ని విష్ణు గారు, అంటే ఇంకా ప్రేక్షకులకి దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి విష్ణు గారు, మోహన్ బాబు గారు దాన్ని గుర్తించి ఎంకరేజ్ చేసినప్పుడు ఒక సంతృప్తి కలుగుతుంది. అంటే ఓ ఈరోజు మన నోట ఒక మాట పలికింది, మనం రాసాం, గొప్ప ఎక్స్ప్రెషన్ ఇచ్చాం. క్లైమాక్స్లో డైలాగ్ ఉంది, అది నేను రాసిన విషయం తెలియపోవచ్చుగా నేను మాత్రం చెప్తున్నాను, ఆ డైలాగ్ మాత్రం చాలా కాలం గుర్తుండిపోతుంది. ఒక చాలామంది కుల మత భేదాల నుంచి మాట్లాడే వాళ్ళకి ఒక చెంప పెట్టులంటే ఒక సమాధానం రాశాను, ఒక ఆర్గ్యుమెంట్, దాన్ని తలదనేది ఇంకొకటి ఏది ఉండదు. సో అలాంటిది రాశాను. సో అలాంటి రాసినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ కలుగుతూ ఉంటుంది అంతే. సో ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఎదురుగా డబ్బు పెడితే చాలు అనేది. చాలా వరకు ఏంటంటే వాళ్ళకి మందు ఉండాలి, లేకుంటే వాళ్ళకంటూ ఇష్టమైనటువంటి కొన్ని లొకేషన్స్ ఉండాలి. మీరు చెప్పినట్టుగా పూరి జగన్నాథ్ గారు, నేను బ్యాంకాక్ వెళ్ళి కూర్చుంటేనే నాకు బోల్డర్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి, అక్కడ వెళ్ళి కూర్చొని సిట్టింగ్స్, అప్పుడు మీరు ఉంటారా, వెళ్తారా? నేను కొన్ని విషయాలు నేను చెప్పలేనండి, ఈ క్వశ్చన్ వదిలేస్తాను. యూజువల్ గా ప్రతిసారి పూరి జగన్నాథ్ గారు చెప్తాను నేను. ఇప్పుడు తర్వాత మాట్లాడుకుందాం. యూజువల్ గా జగన్నాథ్ గారు చెప్పేది, పూరి గారు చెప్పే మాట ఇదే కదా, నాకు ఇక్కడెక్కడా కాదు, నాకు అక్కడ మంత్స్ టుగెదర్ ఏదైనా. ఇప్పుడు హైదరాబాద్ వీధుల కంటే నాకు బ్యాంకాక్ వీధులు, థాయిలాండ్ వీధులే చాలా ఎక్కువ తెలుస్తాయి అనుకున్నప్పుడు ఆయన ఒక్కరే కూర్చొని అలా మందు కొడుతున్నో లేకపోతే సిగరెట్ తాగుతున్నో ఆలోచించలేరు. టీమ్ హ్యాస్ టు బి దే. అందులో వెళ్ళారు, ఆయన తర్వాత టీం వెళ్ళారు, నేను వెళ్ళా, మీరు లేరు అందులో. ఓకే, సో ఇలాంటిది అయితే మీకు ఏముండదు. చాలా వరకు ఏంటంటే నేను భువనచంద్ర గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎర్లీ అవర్లోనూ అలా సముద్రం వంక చూస్తూ ఉన్నప్పుడు అలా కవిత్వం వస్తూ ఉండేది, మేము అలా రాస్తూ ఉండే వాళ్ళం అనేది భావుకత. నాకు రాయడానికి రాయడానికి ఒక అంబియన్స్ ఉంది, అట్మాస్ఫియర్ ఉంది. ఏంటది? పుష్పవిమానం సినిమా చూసారు కమల్ హాసన్ గారిది? అవును. ఆయన స్టార్ హోటల్ రూమ్కి వస్తాడు, పక్కన థియేటర్ నుంచి సౌండ్స్ వినపడుతున్నాడు, జాకీ చాన్ ఫైట్ సీన్స్ సౌండ్స్ అన్ని వినపడితే అలా ప్రశాంతంగా పడుకుంటాడు. అవును. అలా నేను రాయాలంటే మా ఇంట్లో మావిడ అరుస్తూ ఉండాలి, మా పిల్లలు ఏదో గోల్ చేస్తూ ఉండాలి, టీవీ సౌండ్తో వస్తూ ఉండాలి. అప్పుడు నేను చాలా ప్రశాంతంగా తలుపులకి లాక్ చేసుకుని రాసుకుంటూ ఉంటాను. వాళ్ళని బయట లాక్ చేసామంట. ఓకే. అప్పుడు రాసుకుంటా. నేను ఎప్పుడు బయటకు రావాలనిపిస్తే ఫోన్ చేస్తా, తలుపు తీయండి అని, అప్పుడు బయటకు వస్తాను. వాళ్ళు ఒకవేళ మర్చిపోయి ఎక్కడికైనా బయటకు వెళ్ళిపోతే నా సంగతి అప్పుడు కొంతమంది యోగుల్లాగా జీవ సమాధి చెందుతాం. అంటే డే టైంలోనే ఎక్కువ ఉంటాయి, నైట్ టైంలో ఇలాంటి సౌండ్స్ అసలు ఏముండవు కాబట్టి నా మూడ్ అండి. అందరు డైరెక్టర్లకి అనుభవం కలిగించను. అర్ధరాత్రి 2 గంటలకి నాకు కొన్ని థాట్స్ వస్తుంటాయి. ఓకే. అప్పుడు కొంతమంది డైరెక్టర్లు ఫోన్ చేస్తాను, నేను ముందు తాగేం కాదండి, ఒక రాండమ్ థాట్ వచ్చి డైలాగ్ ఏదో స్ట్రైక్ అయిన తర్వాత 12 గంటలకు ఫోన్లు చేస్తా, లేక వాయిస్ మెసేజ్ పెడతా రెగ్యులర్. నాకు ఒక టైం అంటూ ఉండదండి. అంటే కొన్నిసార్లు ఏంటి అంటే నేను రాయడం కన్నా ఇన్పుట్ ఎక్కువ తీసుకొని టైం తీసుకుంటా. ఇప్పుడు ఒక స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నా, ఏడాది నుంచి ఇన్పుట్స్ తీసుకుంటున్నా. ఒక పీరియాడికల్ యాక్షన్ డ్రామా. ఓకే. సో ఆ చరిత్ర తెలుసుకుంటూ దాన్ని ఎలాగా డ్రమటైజేషన్ చేయాలి, ఎలా యాక్షన్ చేయాలి, దానికి పుస్తకాలు చదువుతూ, సినిమాలు చూస్తూ, ఆలోచిస్తూ, రాస్తూ, కొట్టేస్తూ అలా తీసుకుంటున్నాను. రాయడం అనేది నాకు చాలా తక్కువ టైం. నేను కూర్చుంటే 2-3 రోజుల్లో రాయగలను, 10 రోజుల్లో రాయగలను. రాయడం టైం పడుతుంది. మనం ఎంత ఇన్పుట్ తీసుకుంటాం అనేది ముఖ్యం అండి. సో ఇప్పుడు మీరు రెగ్యులర్ తోట ప్రసాద్ గారు అలా స్క్రీన్ మీద రచయిత అని కనిపించిన దానికంటే ఘోస్ట్ రచయిత, అంటే యాక్చువల్గా అసలే పేరు తెలియదు, మీరెవరో కూడా తెలియదు, అలాంటి నెంబర్ ఆఫ్ సినిమాలు ఎక్కువ ఉన్నట్టున్నాయి. ఉన్నాయండి, ఉన్నాయి. 1-2 సార్లు నేను అవమానం ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఒక సినిమాకి నా పేరు గ్యారంటీగా పడుతుంది అనుకున్నాను. మార్నింగ్ షోకి నేను మా ఫ్యామిలీ, నా వైఫ్, నా డాటర్స్, కుదిరితే మా చుట్టాల పిల్లలందరినీ వేసుకెళ్ళి చూస్తుంటే సినిమాలో నా పేరు లేదు. నేను చాలా హర్ట్ అయ్యా.
అందరు నా కేసు చూస్తున్నారు, ఏంటి ఇంత చెప్పావు మొత్తం రహస్యాన్ని, ఇక్కడ ఏంటి పేరు లేదన్నట్టుగా చూస్తున్నారు. చాలా హ్యూమిలేషన్ కింద ఫీల్ అయ్యాను. తర్వాత ఓకే అనుకుని వదిలేసి అంతే. అప్పుడు డబ్బులు వచ్చాయా దానికి? డబ్బులు కూడా రాలా. అప్పుడు ఏమన్నా అంటే డైరెక్టర్ కొంచెం అప్పుల్లో ఉన్నా కష్టాల్లో ఉన్నా నెల ఖర్చులకు వాడుకోండి, సినిమా అయిపోయాక మొత్తం తిందాం, డబ్బులు అన్నీ తిందాం, సెంటర్ డబ్బులు కూడా తిందాం అన్నారు. ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వలేదు. హిట్ అయిందా? బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ హిట్. అవునా? ఎప్పుడు ఇది? కొన్ని ఏళ్ళ క్రితం, దాదాపు 20 ఏళ్ల క్రితం. సో అలాంటి అవమానాలే కాదు, కొన్ని సెట్ బ్యాక్స్ అనేవి ఉంటాయి, ఇంకోటి జరుగుతుంటాయి. 1-2 సార్లు అంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో జరుగుతుండే, అంటే ఇండస్ట్రీ కంటే రైటర్ సినిమా టర్న్ అయిన కొత్తలో సామాన్యంగా నా ఫ్యామిలీని సినిమా ఫంక్షన్ నేను ఎప్పుడు తీసుకెళ్ళాను. నా వైఫ్ వచ్చింది ఒకసారి, వాళ్ళ సిస్టర్ ఎవరో వచ్చి ఏదో ఫంక్షన్ చూస్తుంటే ఒక ఆడియో ఫంక్షన్ తీసుకెళ్ళా. ఇంకోసారి అంటే నాకు కిడ్నీస్ 2 ఫెయిల్ అయ్యి డయాలసిస్ జరుగుతున్నప్పుడు నా హెల్త్ బాగుండేది కాదు. సో నేను షూటింగ్లో వెళ్ళాల్సి వచ్చేది. నా వైఫ్ నాతో పాటు వచ్చి కార్లో కూర్చునేది, ఫ్లోర్లోకి కార్ నుంచి కింద కూడా దిగేది కాదు, తన కార్లో కూర్చునేది. నేను వెళ్ళి నా పని పూర్తి చేసుకొచ్చిన తర్వాత వైఫ్తో పాటు వెళ్ళిపోయాను. ఇప్పుడు నేను అప్పుడు ఇంకా పిల్లలు స్కూల్లో చదువుతుండేవాళ్ళు, వాళ్ళకి చిన్న సరదా ఉండేది, మా నాన్న సినిమా రైటరు, నాన్న ఫంక్షన్కి మేము వస్తాం నాన్న అని 1-2 సార్లు తీసుకెళ్ళా. మా పిల్లలు చూస్తున్నారు. ఆఫీస్ బాయ్లను కూడా పిలిచి స్టేజ్ మీదకి వాళ్ళు ఆడియో క్యాసెట్లు ఇస్తుంటారు, షీల్డ్లు ఇస్తుంటారు, మనల్ని పిలవరు. అంటే రైటర్ అనేవాడు ఫస్ట్ సినిమా స్టార్ట్ అవ్వాలంటే రైటరే కావాలి. ఒక తెల్ల కాగితాన్ని నలుపో నీలమో ఒక రైటర్ చేస్తేనే వాళ్ళు, ఒక ప్రొడ్యూసరు రంగుల కాగితాలు ఖర్చు పెడతాడు, ఆడియన్స్ రంగుల కాగితాలు ఇస్తారు. కానీ రంగుల కాగితాలు రావంటే ముందు తెల్ల పేపర్ని నింపాలి. ఆ తెల్ల పేపర్ నింపేవాడు రైటరు. ఆ రైటర్ అనేవాడి పేరు బ్యానర్ మీద వేయక్కర్లేదు, పోస్టర్లో వేయక్కర్లేదు. వాళ్ళ యూనిట్లో కూడా వాళ్ళు చెప్పకపోకుండా స్టేజ్ మీద పిలవకుండా చేస్తే అది వాళ్ళకి సరిగా గుర్తింపు లేకపోవడం. సో 1-2 సార్లు పిల్లల్ని వెళ్ళినప్పుడు నన్ను స్టేజ్ మీద పిలిచేవాళ్ళు కదా. వాళ్ళు ఏంటి నాన్న నువ్వు వెళ్ళవా స్టేజ్ మీద అనేవాళ్ళు. ఓకే అసలు మనం అసలు ఈ ఫంక్షన్స్కే వెళ్ళొద్దు అని డిసైడ్ అయిపోయి తర్వాత ఫంక్షన్స్కి వెళ్ళడం మానేసాను నేను. అది అసలు ఇప్పటికీ ఏ సినిమాకి కూడా ఇప్పుడు వెళ్ళట్లేదా? అంటే నేను ఈ మధ్యకాలంలో వచ్చి చాలా కాలం అయింది, ఒక 5-6 ఏళ్ళ నుంచి. నా లాస్ట్ సినిమా రోజు 2017. ఆ తర్వాత నుంచి కూడా నేను వేరే డైరెక్టర్తో పనిచేయదని ఆగిపోయి నా సొంత కథలు కొన్ని అమ్మాను. బట్ మెటీరియల్స్ కాల, కోవిడ్ వచ్చింది. 3 ఏళ్ళ నుంచి కన్నప్ప ప్రాజెక్టులోనే ఉన్నాను. సో ఇప్పటికీ ఏంటంటే వీళ్ళందమాటకు ఫంక్షన్స్కి వెళ్ళకూడదు అన్నదే నా ఉద్దేశం. ఇన్వైట్ కూడా చేయరా? చేస్తారు, పిలుస్తారు, కానీ మర్చిపోతూ ఉంటారు. అది రమ్మంటారు. అంటే ఉదాహరణకు ఒక సినిమా చెప్తా, ఆరెంజ్ సినిమాకి నేను రైటర్ని. ఓపెనింగ్ రోజు నేను వెళ్ళాను. చిరంజీవి గారు, దాసనారాయణరావు గారు, హేమా హిమీలు అందరూ ఉన్నారు, ఇండస్ట్రీ టాప్ మోస్ట్ పర్సన్స్ అందరూ వచ్చారు. ఆ సినిమా నేను డైలాగ్ రైటర్ని, కథ మీద కూడా నేను చాలా వర్క్ చేశాను. నేను మూమెంట్ కోసం ఎదురు చూస్తున్నా. చిరంజీవి గారు నేను జర్నలిస్ట్గా చాలాసార్లు కలిసా, ఆయనతో ఫోటోలు ఉన్నాయి, ఆయన ఇంటికి వెళ్ళాను, మాట్లాడాను, చాలా ఉన్నాయి అనుభవాలు. సో వన్స్ ఒక్కసారి ఆ సినిమాకి నేను రైటర్ని. సో చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు ఇలాంటి, రాసన్న గారు ఇలాంటి హేమల్ ఉన్నప్పుడు నేను పక్కన ఉంటే ఆ ఫోటోకి ఎంత వాల్యూ ఉంటుంది. ఆ మూమెంట్ కోసం ఎదురు చూస్తున్నాను. నేను ఎవడో పిలవాల, నేను వెళ్ళిపోతున్నా ఫంక్షన్ నుంచి. ప్రెస్ మీట్ అయితే జరుగుతుంది. అల్లు అరవింద్ గారు ఎదురు వచ్చారు. నమస్తే సార్ అన్న. ఆయనకి నేను ఎవరో పరిచయం లేదు. నమస్తే జెంట్లమ్యాన్, మీరు ఎవరు అన్నాడు. నా పేరు తోటప్రసాద్ సార్ అన్న. ఓ బన్నీ మీ గురించి బాగా చెప్తున్నాడు, రండి ఇలాగానే భుజం మీద చేసి స్టేజ్ మీద కూర్చోబెట్టాడు ఆయన. నాగబాబు గారికి తనకి మధ్యలో కూర్చోబెట్టుకున్నారు. ఆ ఫోటో ఎప్పటికే ఉంది. కూర్చోబెట్టి ఒక డైలాగ్ రైటర్ స్టేజ్ మీద తీసుకొచ్చారు ఆయన అరవింద్ గారు. సరే అప్పుడు చిరంజీవి గారు వెళ్ళిపోయారు. సార్ ఆ సినిమా ఆడియో ఫంక్షన్ జరిగింది. అప్పటికి నా హెల్త్ బాగోలే, డయాలసిస్, దాదాపు ఇంకా నా లైఫ్ ఎండ్ అయ్యే స్టేజ్కి వచ్చాను నేను. స్టేజ్ మీద మొత్తం హేమామీలు అందరూ ఉన్నారు. చిరంజీవి గారు మాట్లాడతారు. ఒక రైటర్గా నన్ను పిలుస్తారా లేదా స్టేజ్ మీదకి, వెయిటింగ్ నేను. అంటే చిరంజీవి గారు ఉన్న స్టేజ్ మీద నేను ఉండాలి. చిరంజీవి గారితో ఎదురుగా కూర్చుని మాట్లాడను ఉన్నాయి, ఆయనతో కలిసి డిన్నర్లు చేసినవి ఉన్నాయి, లేక ఆయనతో ఫోటోలు దిగిన ఉన్నాయి, చాలా మూమెంట్స్, మెమరీస్ ఉన్నాయి. కానీ ఒక రైటర్గా ఆయనతో పాటు డయాస్ మీద నిలబడాలి అన్న యాంబిషన్ నెరవేరలా. సరే ఫీల్ అయిన తర్వాత సుబ్రహ్మణ్యం శ్రీరామ్ సినిమా రాశారు. సాయిధరం తేజ్ హీరో, హరిశంకర్ గారు డైరెక్టర్, దిల్ రాజు గారు ప్రొడ్యూసర్. ఆ సినిమా ఫంక్షన్కి చీఫ్ గెస్ట్ చిరంజీవి గారు వచ్చారు. యథావిధిగా మనల్ని ఎవరో పిలవాల, కింద కూర్చుని చూస్తూ ఉన్నా. ఇలాగ హరిశంకర్ అలా పైకి రమ్మని సైగ చేశాడు. యాంకరు ఎవరో మైక్లో పిలవాలా, వెళ్ళి అప్పుడు చిరంజీవి గారు అని నిలబడ్డా. అది కూడా యాక్షన్లో జరిగిన ఒక మూమెంట్, చిరంజీవి గారితో ఉన్న ఒక డయాస్ మీద నేను ఉండడం అనేది. సో నేను అనేది ఏంటి అంటే, రైటర్ అనే వాళ్ళకి తప్పు కూడా కాదు. అంటే వాళ్ళకి చీఫ్ గెస్ట్లు ఉంటారు, ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళకి ప్రయారిటీస్ ఉంటాయి, స్టార్స్ ఉంటారు. రైటరు మనవాడు ఏం పిలుస్తాం. ఇప్పుడు ఆడియో ఫంక్షన్ లిరిక్ రైటర్ని పిలుస్తారు, మ్యూజిక్ డైరెక్టర్ని పిలుస్తారు. రైటర్ని పిలవడం, వాడిది చేశాడని చెప్పడానికి కొంతమంది ఇష్టపడరు.
సో అందువల్ల ఉండదు. అలాంటి చోటకు మనకి గౌరవం లేని చోటకు మనం ఎందుకు వెళ్ళాలి, గుర్తింపు లేని చోట మనం ఎందుకు వెళ్ళాలి అనేసి చాలా మటుకు నేను అవాయిడ్ చేస్తూ ఉంటాను. అది జరిగేది. మీరు ఇప్పుడు చెప్పినటువంటి ఈ మాట గతంలో ఒక రచయిత కూడా చెప్పారు. యాక్చువల్గా స్టోరీ అనేది మెదడులో పుట్టి ఉండొచ్చు, వాళ్ళకు ఒక ఆలోచన ఉండొచ్చు, దానికి అక్షర రూపం ఇవ్వడం అనేది తెల్ల కాగితం మీద రాయడంతోనే మొదలవుతుంది. అసలు ఒరిజినల్ సినిమాకి బేస్ అనేది అక్కడ కదా. ఓంతో రాస్తారా, శ్రీతో రాస్తారా, ఏం రాసినప్పటికి కూడా సినిమా అనేది స్టార్ట్ అయ్యేది అక్కడే కదా. రచయితకి గుర్తింపు లేదు అనే మాట. అవునండి. సో ఇలాంటి సిచ్యువేషన్లు, సరే మనం స్టోరీ తయారు చేసాం, వాళ్ళు అనుకున్నట్టుగా మార్పులు చేర్పులు చేసేసాము, ఇచ్చాము, ఇంకా మన పని అయిపోయింది, పక్కకు వచ్చేస్తారా? దేంట్లో ఇన్వాల్వ్ కారా మీరు? ఇంకా కాదు. కొంతమంది డైరెక్టర్స్కి షూటింగ్ స్పాట్లో కూడా నేను ఉండాలి, కొంతమందికి నేను ప్రతిదీ ఇన్వాల్వ్ అవ్వాలి. ఓకే. అంటే ఇప్పుడు రుద్రందేవి సినిమా ఉందనుకోండి, వాళ్ళ కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి, వాళ్ళ మేకప్ దగ్గర నుంచి, ఆర్టిస్టులందరికీ డైలాగ్ మాడ్యులేషన్ నేర్పించడం దగ్గర నుంచి, డబ్బింగ్ వరకు నేను ఉండి తీరాలి. అలా కొంతమంది అడుగుతారు. ఇప్పుడు కన్నప్ప సినిమా కూడా డబ్బింగ్ మొత్తం దగ్గర నేనే చెప్పించా. డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉన్నా కూడా నేను ఒక రైటర్గా నేను కూడా ఉండి వాళ్ళ చేత చెప్పించాను నేను. ఇలా కొంతమంది అడుగుతారు. ఇప్పుడు బొమ్మల భాస్కర్ గారికి కూడా రైటర్ అనేవాడు స్పాట్లో కావాలి. హరీష్ శంకర్ గారికి, బోయపాటి శ్రీను గారికి ఏంటంటే స్పాట్లో ఉండాల్సిన అవసరం లేదు, బట్ షూటింగ్ ప్యాకప్ అయిన తర్వాత నెక్స్ట్ డే సీన్ గురించి డిస్కషన్ మాత్రం రైటర్స్ టీమ్ ఉండాలి. నెక్స్ట్ డే ఏం తీస్తున్నాం, ఏం తీయాలి అనేది. ఇంకా హరీష్ గారు చెప్పాలంటే యాక్షన్ ఎపిసోడ్స్ కూడా రైటర్లను కూర్చోబెడతారు ఆయన. ఫైట్ మాస్టర్లు వచ్చి మేము ఫైట్ ఎలా కంపోజ్ చేస్తామంటే రైటర్లు కూడా విని ఈ యాక్షన్ సీక్వెన్స్కి ఏదైనా ఎమోషన్ యాడ్ చేయగలమా, ఇది కథలోనే ఉందా లేదా అని చెక్ చేయడానికి కూడా ఆయన రైటర్ని గౌరవించి వాడుకుంటూ ఉంటాడు ఆయన హరీష్ శంకర్ గారు. కొంతమందికి అయితే స్క్రిప్ట్ రాసిన తర్వాత మన మొహం కూడా చూడరు. ఒక సినిమా ఎక్స్ప్రెస్ రాజా అనే సినిమా నేను రాశా. అది మేర్లపాక్ గాంధీ అనే రైటరు, అంతమంది వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా తీసాడు ఆయన. తీసిన తర్వాత అప్పుడు ఆయన హరీష్ శంకర్ గారి దగ్గరికి రోజు ఈవినింగ్ వచ్చాడు, సినిమా రిలీజ్ కాకముందు. అక్కడ నాకు పరిచయం అయిన తర్వాత డివివి దానయ్య గారు ప్రొడ్యూసర్ ఎక్స్ప్రెస్ రాజు సినిమాకు మొదట, నితిన్ గారు హీరో. సో దాని కథ రాయాలి. డైరెక్టర్ దగ్గర ఫస్ట్ హాఫ్ వరకు కొంత ఉంది, సెకండ్ హాఫ్ ఏమీ లేదు, దాని మీద వర్క్ చేయాలి. ఒకరోజు ఫిలిం నగర్లో కేప్ మిలేంజేలో కాఫీ షాప్లో కూర్చొని కథ చెప్పి మీరు నాకు వర్క్ చేసి పెట్టాలి, నాకు కొంచెం ఫాస్ట్గా చేసి పెట్టాలి. సరే అని కూర్చొని ఒక ప్రొడ్యూసర్ దానయ్య గారికి అడ్వాన్స్ ఇచ్చారు. 3 వారాల పాటు మేర్లపాక్ గాంధీ రూమ్లో లేదా బియాండ్ కాఫీ అని రోడ్ నెంబర్ 36లో కాఫీ షాప్ ఉంది, అక్కడే కూర్చొని ఆ నాప్కిన్స్ మీద తీసుకుని ఏదైనా ఐడియాలు వస్తే రాసుకుంటూ కథ వేసి 3 వారాల కథ అయిపోయింది. అయిపోయిన తర్వాత అతను నితిన్కి చెప్పకుండా ఒక రోజు వెళ్ళి సుశాంత్ అనే హీరోకి చెప్పాడు. ఆయన నాగార్జున గారి మేనర్, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ప్రొడ్యూసర్స్ మారిన తర్వాత మళ్ళీ వచ్చి ఇలా మారారు. సో దానయ్య గారికి ఇవ్వాల్సిన సెటిల్మెంట్ అంతా మేర్లపాక్ గాంధీ అని ఆయన చేశాడు. ఆయన తీసుకున్న అడ్వాన్స్ కూడా ఆయన ఇచ్చేసాడు. డబ్బు గురించి మీకు నాకు గొడవద్దు, నేను ఎంత ఇస్తాను అన్నాడు. సరే ఓకే అన్నా. సరే స్క్రీన్ ప్లే వేస్తాను అన్నాడు. సరే మొత్తం ట్రీట్మెంట్ రాసా, డైలాగ్స్ కూడా రాసాను, ఇచ్చిన తర్వాత ఒక పేమెంట్ రిలీజ్ చేశాడు. తర్వాత ఏమైందంటే సుశాంత్కి ఆయనకి మిస్అండర్స్టాండింగ్, ఆ ప్రాజెక్ట్ కూడా జరగల, ఊరు వెళ్ళిపోయాడు మేర్లపాక్ గాంధీ. ఏంటంటే తర్వాత ఆల్ ఆఫ్ ఏ సడన్ చూస్తే శర్వానంద్ అన్న సినిమా స్టార్ట్ అయింది అన్నాడు. అడిగితే అది వేరే కథ సార్ అన్నాడు. ఓకే వేరే కథ అనుకున్నాను. ఒకరోజు ఫేస్బుక్లో ఆర్టిస్ట్ బ్రహ్మాజీ ఒక ఫోటో పెట్టాడు. ఊర్వశి అని ఒక ఆర్టిస్ట్ ఉంటారు కదా, ఆవిడ ఆ సినిమా మీరు చూసారో లేదో, ఎక్స్ప్రెస్ రాజా, ఆవిడ శ్రీదేవి ఫ్యాన్, వసంత కోకిల్. ఆ సుబ్రహ్మణ్యం కుక్క పిల్లలు తీసుకుని తిరుగుతూ ఉంటుంది, దాన్ని అందరూ నెల్లూరు శ్రీదేవి అనేవాళ్ళు. ఆవిడ కారులో కూర్చున్న ఫోటో ఏదో పెట్టి ఏదో కింద పోస్ట్ ఏదో రాశాడు. ఇదేంటిది ఈ క్యారెక్టరేషన్ మనం రాసిన దానిలో ఉంది అనుకుంటే అర్థమైంది. ఏ స్క్రిప్ట్ రాసామో అదే స్క్రిప్ట్ ఆయన సినిమా తీస్తున్నాడు. నాకేమో వేరే స్క్రిప్ట్ అని చెప్పాడు. ఫోన్ చేశా, ఫోన్ తీలా. మీ ఆఫీస్ ఎక్కడో చెప్పండి, నేను వస్తా అన్న. దానికి ఆన్సర్ చేయట్లా. వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళకి చెప్పాను వస్తాను ఆఫీస్కి అని, రెస్పాండ్ అవ్వట్లా. ఒకరోజు హరీష్ శంకర్ గారితో ఏంటి అది సినిమా స్టార్ట్ అయింది కదా వర్క్ జరుగుతుంది అన్నాడు. లేదు సార్ నాకు ఇలా జరిగింది, రావాల్సిన పేమెంట్ ఆపేసాడు, అసలు ఆ కథే తనకి మనది కాదన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఫోన్ చేశాడు మేర్లపాక్ గాంధీకి హరీష్ శంకర్ గారు. ఏంటి ప్రసాద్ గారికి ఇవ్వాల్సిన డబ్బులు క్రెడిట్ ఇస్తావా లేదా, నేను దీన్ని ప్రెస్ మీట్ పెట్టాలా, డైరెక్టర్స్ని కంప్లైంట్ ఇవ్వాలా, ఏ విషయం నేను ఏం చేయాలో ఒక అరగంటలాగా చెప్పాను. ఫోన్ పెట్టేశాడు. పెడితే నైట్ తీసుకొచ్చి నాకు ఇవ్వాల్సిన బ్యాలెన్స్ పేమెంట్ అంతా ఇచ్చేసాడు ఆయన. ఇచ్చేసి బట్ నన్ను ఏ రోజు షూటింగ్ పిలవాలా, ఆ సినిమా ఆడియో ఫంక్షన్ పిలవాలా, ఆ సినిమా ప్రెస్ మీట్కి పిలవాలా. రచయిత పేరుందా మీ సినిమాలో కూడా ఒక క్షణం అలా వెళ్ళిపోతుంటుంది. స్క్రీన్ ప్లేనో రచనా సహకారం అలా మొదట నా పేరే ఉంటుంది, అలా ఫ్లాష్లో వచ్చి ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. కొంతమంది కోపాలు వస్తాయి ఏంటంటే మన పేర్లని లాస్ట్లో వేయడం చేస్తూ ఉంటారు. రోయింగ్ టైటిల్స్లో వేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఒక ఫంక్షన్కి ఒక సినిమాకి నేను రాశా, డబ్బులు నాకు బ్యాలెన్స్ అడిగాను. అందుకని కోపం వచ్చి ఏం చేశారంటే నన్ను స్టేజ్ మీద పిలవాల. రామ్ చరణ్ గారు ఆ సినిమా ఫంక్షన్ గెస్ట్, అప్పుడు ఆరెంజ్ సినిమా చేయబోతున్నాను, నన్ను స్టేజ్ మీద పిలవలేదు. డైరెక్టర్ మాత్రం నా గురించి మాట్లాడు,
రైటర్ తోటప్రసాద్ గారు థ్యాంక్స్ అయ్యిందని. రామ్ చరణ్ అలా స్టేజ్ దిగి ఇలా వచ్చి నేను ఇక్కడ ఉన్నా, టక్కుమా నా దగ్గరికి వచ్చి ఆగాడు. ఆగి అరగంట మాట్లాడాడు. ఆరెంజ్ సినిమా ఏంటి, అదేంటి ఇదేంటి, మీరు రాలేదంటే స్టేజ్ మీద కానీ. మొత్తం మీడియా అంతా చుట్టూ ముగ్గి ఫోటోలు మా ఇద్దరిని తీశారు. తీసిన తర్వాత వాళ్ళు ఒకసారి అలర్ట్ అయ్యారు, రామ్ చరణ్ ఇదంతా మాట్లాడాడు, రామ్ చరణ్ నెక్స్ట్ సినిమాకి ఏదైనా రైటరు. మీరు నమ్మపండి సిటీ అంతా హోర్డింగ్స్లో నా పేరు పెట్టేశారు. సినిమాలో మాత్రం నా పేరు రోలింగ్ టైటిల్స్లో ఉంటుంది. నేను సిటీలో హైదరాబాద్ ఉంటే మాదాపూర్, కుక్కట్పల్లి, ఎక్కడ చూసినా హోర్డింగ్లో నా పేరు ఉంది. దానికి కారణం ఏంటి? నేను సాధించిన వ్యక్తి కాదు, నేను రామ్ చరణ్ గారి సినిమా చేస్తున్నానన్న భయము, అమ్మో ఇటు రేపు పెద్ద రైటర్ అవుతాడేమో దాని కొద్ది అలా చేశారు. మనం నెగ్లెక్ట్ చేసినట్టుగా ఉండకూడదు, అమ్మో మనం అప్పుడు తక్కువ చేసినాడు కదా, మనం అప్పుడు హోర్డింగ్స్కి ఎక్కించేస్తాం ఇవన్నీ అది అన్నట్టుగా చేస్తూ ఉంటారు. సో ఇండస్ట్రీలో మనిషిని వాడి అవసరాలను బట్టి గుర్తించారు, వాడితో ఉన్న అవసరాలను బట్టి రెస్పెక్ట్ ఇస్తారు. డబ్బులు, ట్రీట్మెంట్, ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ఇట్. ఇది కొంచెం అర్థం చేసుకున్నాను. అంటే నేనేంటంటే కొంచెం ఒక టీనేజ్ అమ్మాయిలాగా మనకి ఇష్టపడ్డ అబ్బాయి ప్రతి ఒక్కడు కూడా మనకు బాయ్ ఫ్రెండ్ అని తిరుగుతారు కదా, అలాగా ప్రతి డైరెక్టరు హీరో మనతో అంటే వీళ్ళు మనం చాలా బాగా చూసుకుంటున్నాను దాంతో వెళ్ళిపోతున్నాం ట్రిప్పులో. దాని నుంచి కొంచెం అజ్ఞాన పరులు విడిపోయి ఇది ప్రొఫెషన్, వాళ్ళకి నేను ఈ పని చేసి పెట్టి వాళ్ళు నాకు ఇది ఇస్తారు, ఇవ్వలేదు. నేను ఇదివరకు ఏంటంటే మనలో మనం దాచుకున్నాను, ఇప్పుడు నేను చాలా ఓపెన్గా మాట్లాడతాను. ఇప్పుడు నేను పేరుతో సహా చెప్పాను, ఫలానా డైరెక్టర్ ఇలా చేశాడు, ఫలానా సినిమా ఇలా జరిగిందని. ఎందుకంటే వాళ్ళని రిపీట్ చేస్తారు, అవకాశాలు ఇస్తారు ఎవరన్నా భయం నాకు లేదు. ఇది కాకపోతే వేరే చేసుకుని బతుకుతాను. ఈ విషయం ఎందుకు మాట్లాడతానంటే నా ఒక్కడికి రెస్పెక్ట్ ఇవ్వడం కాదు, రైటర్ అనేవాడు ఎవడైనా సరే వాడికి రెస్పెక్ట్ ఇవ్వాలన్నదే నా ఉద్దేశం. రైటర్కి రెస్పెక్ట్ ఇవ్వకుండా మీరు ఎలా ఏం చేస్తారు? రైటర్ రెస్పెక్ట్ అంటే ఏను మీద కూరేగించి గండపెండేరాలు తొడగక్కర్లా, వాళ్ళ పేరు సరైన ప్లేస్లో వేయాలి. సినిమా మెయిన్ టైటిల్స్లో వేయాలి, మీరు పోస్టర్లోనో టీజర్లోనో ట్రైలర్లోనో వెయ్యాలి. ఒక ఫంక్షనో ప్రెస్ మీట్ చేసినప్పుడు ఒక రైటర్ని కూర్చోబెట్టి ఈయన రైటరు, ఈయన స్టోరీ రైటరు, స్క్రీన్ ప్లే రైటర్, డైలాగ్ రైటర్, లైక్ రైటర్స్ టీమ్ అనేది చెప్పాలి. అది మినిమం. ఎందుకంటే స్టార్స్ పేర్ల మీద తెగిన టికెట్లు టెక్నీషియన్స్ మీద తెగవు. ఒకళ్ళు 10 మందికి చెప్తేనే కదా తెలిసేది, లేకపోతే ఎవరికి ఎలా తెలుస్తుంది? అజ్ఞానపు తెరలు తొలగిపోయి మెల్లిమెల్లిగా ఇండస్ట్రీ అర్థమవుతుంది అనుకునేసరికి ఓ కాలం గడిచిపోతూ ఉంటుంది. ఎంత కాలం అలా మీరు ఓకే అవుతుందిలే అనే ఒక ఆశతో నేను ఆశతో ఉన్నాను. ఆ కాలం ఎంత టైం పట్టింది? అజ్ఞానపు తెరలు తొలగిపోయి మీకు అది కాలం కూడా తెలియదు, కాలం ఎంత గడిచిందో కూడా నాకు తెలియదు. ఆ ప్రవాహాలు అలా కొట్టుకుపోతూ ఉన్నాను. అంటే ఇంకొకటి ఏంటంటే నేను ఒక డైరెక్టర్తో కనెక్ట్ అయితే మాక్సిమం వాళ్ళతోనే ట్రావెల్ చేసేవాడిని. ఇక ఆ డైరెక్టర్ నా ఫ్రెండ్ కింద ఫీల్ అయ్యేవాడిని. మీ ఇద్దరం సోల్మేట్స్, స్టోరీ స్క్రిప్ట్ పార్ట్నర్స్ అనుకుంటూ మీ ఇద్దరు బాగా అనుకుంటూ ఉండేవాళ్ళం. చాలామంది నాకు కిడ్నీ ఫెయిల్ అయ్యి డయాలసిస్ జరిగి ట్రాన్స్ప్లాంట్ ఇండస్ట్రీ మొత్తం సపోర్ట్ చేసింది. నేను తిరిగి బతకడానికి కారణం దేవుడి దయ ఎంత కారణం, ఇండస్ట్రీ దయ కూడా అంతే కారణం. ఇందులో అబద్ధం ఏమీ లేదు. కానీ కొన్ని పరిస్థితుల్లో కొంతమంది మనం ఎవరి దగ్గర పనిచేస్తున్నామో వాళ్ళు కూడా సపోర్ట్ ఇవ్వనప్పుడు ఈ రిలేషన్ అర్థం లేదు, ఇది ప్యూర్ ప్రొఫెషనల్ అని అర్థం అయ్యాక అవన్నీ పటాపంచలేకపోయి ఇదంతా జరుగు 7-8 ఏళ్ళు ఉంటుంది. బహుశా మోస్ట్లీ 2016-17 తర్వాత నేను బాగా రిలీజ్ అయ్యాను. అప్పటి నేను బయట సినిమాలు కూడా పనిచేయడం మానేశాను. ఇప్పుడు 15లో నావి రుద్రమదేవి, సుబ్రహ్మణ్య పరిచయలు, కన్నడ శివం ఉపేంద్ర గారు యాక్ట్ చేసింది, తెలుగులో బ్రాహ్మణగా డబ్ అయింది, అవి చేశాను. తర్వాత కృష్ణగాడి వీర ప్రేమ కదా నేను డిస్కషన్స్ కూడా వెళ్ళాను. అవన్నీ 2016లో ఎక్స్ప్రెస్గా కృష్ణగాడి వీర ప్రేమగా వచ్చాయి. 2017లో నక్షత్రం అని కృష్ణవంశీ గారి సినిమా డిజాస్టర్, దానికి పనిచేశాను. ఆ తర్వాత డిసైడ్ అయిపోయాను నేను వేరే డైరెక్టర్ స్క్రిప్ట్లు పనిచేయొద్దు, నాకు ఇండివిజువల్గా ఏదో వస్తే చేద్దాం లేకపోతే లేదు అని కథలు అమ్మా. యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ అంటే నేను చాలామంది పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లకు హీరోలకు కథలు అమ్మాను. 2018లో దాదాపు 50 లక్షల వరకు నేను అడ్వాన్సులు సంపాదించా. ఓకే. బట్ డైరెక్టర్లో సెట్ అవ్వక కొన్ని కారణాల వల్ల ప్రాజెక్ట్ లేట్ అయ్యా, ఇలా కోవిడ్ వచ్చింది. సో ఈ టైంలో ఏంటంటే నేను దాదాపు ఓకే అనుకుంటూ కాపీ మధ్యలో కాదు యూట్యూబ్లో నేను చాలా పాపులర్ ప్రోగ్రామ్ చేశాను. చేస్తూ ఉండగా విష్ణు గారి దగ్గర వన్స్ సడన్గా ఫోన్ వచ్చింది. ఆయన 3 ఏళ్ళ పాటు ట్రావెల్ ఉన్నారు, కన్నప్ప సినిమా పనిచేయన్నారు. సో నేను ఒక్కనే రైటర్ని కాదు కన్నప్ప సినిమాకి, వన్ ఆఫ్ ది రైటర్ అయినప్పటికీ నాకు ఇంకొకటి ఉంది, ఒక వీక్నెస్. మీరు ఒక సినిమాకి వచ్చేసి ఇది ఒక చరిత్రాత్మక సినిమా, పౌరాణిక సినిమా, ఫ్యాంటసీ సినిమా అన్నారా, నాకు ఒంటి మీద గుడ్డలు ఉండవు. ఎలాగైనా సినిమాకి మనం పనిచేయాలి, మనకు తెలిసింది ఈ సినిమాలో పెట్టేయాలి, మన కంట్రిబ్యూషన్ ఇచ్చేయాలి. మనం ఎంతకాలం చిన్నప్పటి నుంచి చదువుకొని నేర్చుకుంది ఏదో ఒకటి సినిమాలో ఉండాలి కదా అనుకుంటాను. అందులో 100 మంది ఉన్నారా 10 మంది ఉన్నా అనుకుని నేను ఆలోచించను, నేను ఏం చేయగలను చేస్తాను. అంటే
కన్నప్ప సినిమాకి నేను చాలా రీసెర్చ్ చేశాను, తెలుసుకున్నాను, కొత్త విషయాలు అవన్నీ షేర్ చేసుకున్నా, కొన్ని ఇన్కార్పొరేట్ చేయగలిగాం. అలాగే స్టోరీ డెవలప్మెంట్లో వర్క్ చేశా, డైలాగ్స్ రాసా. వాళ్ళు ఆస్ట్రేలియాలో న్యూజిలాండ్లో షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా నేను వాట్సాప్లో డైలాగులు పంపించున్నా ఉన్నాయి. వెళ్ళారా మీరు అక్కడికి? నేను వెళ్ళాల, అంటే నా ఆరోగ్య కారణంగా నేను అన్ని నెలలు అవుట్, అంటే నాకు ఇప్పుడేం ప్రస్తుతం అనారోగ్య సమస్యలు ఏమీ లేవు. బట్ అంటే ఆర్ఎన్ సినిమా షూటింగ్ నేను ఆస్ట్రేలియా వెళ్ళాలి, 2 నెలల పాటు ఆస్ట్రేలియాలో ఉండాలి. ఫిబ్రవరి 17, 2010 నేను ఫ్లైట్ ఎక్కాలి. 2 నెలలు అక్కడ ఉండాలి కదా, సరదాగా చెకప్ చేయించుకుందని హెల్త్ చెకప్కి వెళ్ళా ఫిబ్రవరి 11. చూస్తే టెస్ట్లో రాను 2 కిడ్నీస్ 93% చెడిపోయాయి, ఎన్ని రోజులు బతుకుతానో తెలియదు అన్నారు. అంటే నేను ఫారిన్ వెళ్ళి నా ఫస్ట్ టైం ఫారిన్ ట్రిప్. ఆ తర్వాత మెహర్ రమేష్ గారు కూడా శక్తి ఈజిప్ట్లో ప్లాన్ చేసి ఈ మలేషియా చేస్తాం కూడా మీరు రావాలి అని చెప్పారు. సో ఆ ఏడాదంతా నా ఫారిన్ ట్రిప్పులు ఉన్నాయి. సో ఫారిన్ ట్రిప్ వెళ్ళాల్సిన హాస్పిటల్లో పడి డయాలసిస్ యూనిట్లో డయాలసిస్ చేయించుకుంటూ ఈ 4 గంటలు దాటేంత నేను బతుకుంటానో లేదా అన్న దాంట్లో జీవితం గడిచింది. సో నాకు మళ్ళీ న్యూజిలాండ్ అనగానే నాకు ఎందుకో మనస్కరించాల. ఒకసారి ఆస్ట్రేలియాలో హెల్త్ అప్సెట్ అయిపోయింది, ఈసారి న్యూజిలాండ్ వాళ్ళు పిలిచారు. మోహన్ బాబు గారు అడిగారు, విష్ణు గారు అడిగారు. షూటింగ్ స్టార్ట్ అయ్యాక కూడా విష్ణు గారు మీరు రండి మీ పాస్పోర్ట్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళ ఆఫీస్ వాళ్ళని పంపించి అంతా చేయించి పిలిపించడానికి చూశారు. నేను రాను సార్ అని చెప్పి నేను ఆగిపోయాను. ఆగిపోయి వాళ్ళు అంటే సినిమాల ఇంటర్వల్ ఎపిసోడ్లో ఒక డైలాగ్ ఉంది, వాళ్ళ యూనిట్ అంతా న్యూజిలాండ్ వెళ్ళడానికి ఫ్లైట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చారు. మోహన్ బాబు గారికి ఒక డైలాగ్ మెసేజ్ పెట్టా, హీరో డైలాగ్. ఆయన ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేశారు, ప్రసాద్ నువ్వు సినిమాను వదిలేయలేదు, నువ్వు ఇప్పటికీ ఆలోచిస్తున్నావు అన్నావు, నీకు ఏమనిపించినా పంపించాను. అలా షూటింగ్ జరుగుతుండే కూడా నేను డైలాగులు పంపించి అవి వాళ్ళు పనికొచ్చే వాడుకుని జరిగాయి. అలాగే డబ్బింగ్లో కూడా నాకు అనిపించిన చోట డైలాగ్స్ మార్చాను. సో నేనేంటంటే ముఖ్యంగా ఇలాంటి సినిమాల మీద రుద్రమదేవి కావచ్చు, లేక హిరణ్య కావచ్చు, ప్రతాపదుడు కావచ్చు, కన్నప్ప, అంటే మిగిలిన సినిమాల మీద నేను పనిచేయను కాదు. ఇవంటే నాకు కొంచెం పాలు ఎక్కువ. రీసెర్చ్ అనేది మన కల్చర్ మన మూలాలు వీటి గురించి నేను ఏదో కంట్రిబ్యూట్ చేయాలి. మా ఫాదర్ చిన్నప్పటి నుంచి పురాణాలు శతకాలు ఇన్ని పుస్తకాలు చదివించి ఇన్ని విషయాలు చెప్పిన తర్వాత నేను తెలుసుకునే విషయం ఏదో ఒకటి చెప్పాలి కదా. కాదు జనానికి నేను ఈ విషయం చెప్పాలి కదా, ఇది తెలియాలి కదా. అంటే శివానంద లహరి నేను కన్నప్ప గురించి చదవలేదండి, మా ఫాదర్ చిన్నప్పుడు చదివించేవాళ్ళు. మహాశివరాత్రికి కార్తీక మాసంలో శివానంద లహరి చదివించేవారు. సౌందర్య లహరి నా చేత పారాయణం చేయించేవాళ్ళు. సో ఇలాంటివన్నీ చేయించడం వల్ల నాకు ఆ రోజు ఈ రోజు నాకు తెలిసింది, లేకపోతే తెలిసేది కాదు. సో ఇవే తెలియాలన్న ఇంట్రెస్ట్, అందువల్ల నేను కన్నప్ప సినిమాకి వన్ ఆఫ్ ది రైటర్ అయినా పనిచేశాను. సో మీరు సినిమాలు అమ్ముకున్నారు, అంటే మీ స్టోరీని అమ్ముకున్నారు, అదొక సినిమాగా అయింది. బట్ స్టోరీని అమ్ముకున్నప్పటికి కూడా మూల కథ అట్లాంటిది ఏదైనా మీ పేరు కనిపించేదా అక్కడ? ఏది? ఇప్పుడు మీరు కొంతకాలం డైరెక్టర్స్ కి నేను పనిచేయను అనుకుని బయటకు వచ్చేసి అందులో ఒక సినిమాకి మాత్రం ఒక అన్యాయం జరిగింది. అన్యాయం జరగడం అంటే ఏంటంటే, నేను సాధారణంగా కథలు రాయడానికి ఎక్కువ ఇష్టపడను. అంటే నా దగ్గర చాలా కథలు ఉంటాయి. నేను మీరు నమ్మకపోండి, ఇప్పుడు కూర్చోబెడితే 10 కథల ఐడియాలు చెప్తా, 10 కథల ప్లాట్ పాయింట్స్ చెప్తా. వాటిని స్క్రీన్ ప్లే చేయడానికి టేక్స్ టైం, అది నెల పట్టొచ్చు ఏడాది పడచ్చు వేరే విషయం. కానీ ఈ రోజు కూర్చో 10 పాయింట్స్ చెప్తాను. నేను మా పెద్దమ్మాయి పెళ్ళి 2016లో చేసినప్పుడు ఒక కథ రాశాను. కథ రాసా ఏంటంటే, నేను కథలు ఎందుకు రాశానంటే బల్క్ అమౌంట్స్ వస్తాయి, దాంతో పెళ్లి చేయించాను. సరే కథ రాసి కళ్యాణరామ్ గారికి చెప్పాను. ఆయన విపరీతంగా నచ్చింది. ఫస్ట్ మీటింగ్ అసలు ప్రసాద్ గారు ఎంతకాలం మీరు ఏమైపోయారు, నాకు పటాస్ తర్వాత అంత ఎంటర్టైన్మెంట్ సినిమా ఇది, అసలు బేబస్సం అది ఇది అని పిలిచి ఆయన డైరెక్టర్ని ఎవరన్నా మాట్లాడమన్నారు. ఒక డైరెక్టర్ ఏదో ఇగో ఫీల్ అయ్యాడు, ఏదో పోజులు కొట్టాడు, అందువల్ల ఆయనకి కళ్యాణరామ్ గారికి సెట్ అవ్వాలి. ఆ డైరెక్టర్ వెళ్ళిపోయాడు, ఇంకో డైరెక్టర్ దగ్గరికి పంపించాడు ఆయన. మా అమ్మాయి పెళ్లి జరుగుతున్న రోజు కళ్యాణరామ్ గారు అబ్బాయి పుట్టినరోజు. అయినా సరే ఆయన మా అమ్మాయి పెళ్లి దగ్గరికి వచ్చి బ్లెస్ చేసి ఆయన వెళ్ళి నెక్స్ట్ డే ఏంటంటే మా అమ్మాయి వాళ్ళకి మెడ్రాస్ రిసెప్షన్ ఉంటే వెళ్తున్నాను, లేదు ప్రసాద్ గారు మీరు ఒక డైరెక్టర్ కథ చెప్పాలంటే వెళ్ళి కథ చెప్పాను. ఆ డైరెక్టర్ ఏమో తను అనుకున్న కథ చెయ్యాలి, ఈ కథ చేయను అన్నాడు. సో ప్రాజెక్ట్ ఆగిపోయింది. నేనేంటంటే ఫుల్ భరోసాతో ఆయన దగ్గర నుంచి మన కథ అమ్మేస్తున్నాం, ఆయనకు నచ్చింది. హీరోకి నచ్చాక ఇంకా ఆగేదే ఉంటుంది. అంటే దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం అన్నట్టు హీరోకి నచ్చిన డైరెక్టర్ మధ్యలో అడ్డుపడ్డాడు. దాంతో కథకు రావాల్సిన డబ్బులు అయిపోయాయి. ఇదే టైంలో ఏంటంటే నోట్లు రద్దు చేశారు ఆ టైంలో. సో బయట డబ్బులు స్ట్రక్ అయిపోయాయి, రావాల్సిన రాలేదు, ఈ డబ్బులు రాలేదు, ఇరుక్కుపోయినట్టుగా అయిపోయింది. సరే దాని నుంచి తర్వాత బయటపడి ఏదో అప్పటికేదో మేనేజ్ చేసి అప్పులు చేసి అవి చేసి అడ్జస్ట్మెంట్ చేసి పెళ్లి చేసేసాను. అది అయిపోయింది ఆ కథ. రెండో అమ్మాయి పెళ్లి చేయాలని 2018లో జూలై 5వ తారీఖు ఒక సంబంధం వచ్చింది, పెళ్లి చేయాలి. జూలై 5వ తారీఖు కూర్చొని సరే అర్జెంట్గా ఒక కథ అమ్మాలని ఐడియా అనుకున్నాం, కథ అనుకున్నాం. వెళ్ళి నెక్స్ట్ డే ప్రొడ్యూసర్ చెప్పా, అద్భుతం అన్నట్టు. అంటే ప్రొడ్యూసర్లు అడ్వాన్స్ ఇచ్చారు
ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు ప్రొడ్యూసర్స్, శివలంకృష్ణ ప్రసాద్ గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. అదే ఆయన ప్రొడక్షన్ చూసాడు. వీళ్ళు ఒక హీరో చెప్పా, ఆ హీరో బాగా నచ్చింది. ఆ హీరోలో ఒక డైరెక్టర్ చెప్పాడు, ఆ డైరెక్టర్ నన్ను పిలిపించాడు. పిలిపించి అది ఎంత వాళ్ళకి ఎంత ఇస్తున్నారు నాకు ఇచ్చేయండి, ఆ డబ్బులు మాట్లాడాడు. సార్ లేదండి, నేను కొంచెం సత్తిగాల పేదవలా ఉండేవాడిని, అగ్రిమెంట్ చేశాను సార్, అడ్వాన్స్ తీసుకున్నాను, అలా ఒకళ్ళ దగ్గర కమిట్ అయిన తర్వాత ఒక పద్ధతి కాదు, ఇలాంటివి నీరు సూక్తాలని ముక్తాలని చెప్పా. అయిపోయిన తర్వాత వేరే వాళ్ళు వచ్చారు, మీరు అక్కడ తాగిన టీ డబ్బులతో సహా ఇచ్చేస్తాం, మాకు ఇచ్చేయండి కథనని. నో అని చెప్పారు. అతను చూసి హీరో కథ మీద విపరీతంగా ముచ్చటపడుతున్నాడు. సో హీరో అతను చెప్పిన డైరెక్టర్ చెప్పిన కథలని హీరో రిజెక్ట్ చేశాడు. ఈ కథ మీద హీరో మోజుగా ఉన్నాడు. అందుకని ఈ కథనే ఈడేమో అమ్మట్లా, ఏం చేయాలి, ఈ కథనే తిరగేసి మరగేస్తే అయిపోతుందని నా ఐడియాని తిరిగేసి సినిమా తీశాడు. హీరో ప్రాజెక్ట్ ఎక్కింది, ఆ సినిమా బ్లాక్ బస్టర్, ఆ డైరెక్టర్ కొన్ని అప్పులన్నీ తీర్చేసింది. సరే ఆ డైరెక్టర్ బాగుపడ్డాడు, హీరోకి సూపర్ హిట్ వచ్చిందని పక్కన పెట్టండి. నా జరిగిన పర్సనల్ లాస్ ఏంటంటే ఆగస్టులో ఎంగేజ్మెంట్ చేశాం, ఒక అడ్వాన్స్ వచ్చింది, ఎంగేజ్మెంట్ చేసా బేబస్సంగా. కొద్దిగా డబ్బులు మిగిలితే కళ్యాణ మండపానికి కూడా అడ్వాన్స్ ఇచ్చేసా. డిసెంబర్లో ముహూర్తం పెట్టి వెడ్డింగ్ కార్డ్స్ ప్రింట్ చేసేసి మొత్తం అందరికీ చెప్పేసి అడ్వాన్స్లు అవన్నీ ఇచ్చాను. సినిమా ఆగిపోయింది, నాకు రావాల్సిన పేమెంట్ ఆగిపోయింది, దాదాపు ఒక 30 లక్షల పైన. ఏం చేయాలి, నేను వేరే వర్కులు చేయట్లా, ఓకేనండి. అంత వరకు నేను పనిచేస్తున్న డైరెక్టర్తో కూడా నేను పని చేయట్లా. ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా 25,000 50,000 మహా అయితే 1,00,000 2 లక్షలు ఇస్తారు. ఏదో బంగారం ఉంది అమ్ముతాం, ఒక 5ో 10ో రావచ్చు, కానీ ఒక 30-40 లక్షల ఖర్చు ఎక్కడి నుంచి వస్తుంది, ఏం చేయాలి. అందుకని పెళ్ళి పోస్ట్పోన్ చేసి అందరూ షాక్ అయ్యారు, రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరూ ఫ్యామిలీ. ఏంటి కూతురు పెళ్ళి పోస్ట్పోన్ చేస్తావా, ఏదో ఒకటి చెయ్యాలి కదా నువ్వు. రీజన్ ఏంటి కొంతమంది రకరకాల, ఏంటి సంబంధం మంచిది కదా, లేక వాళ్ళ క్యారెక్టర్ మంచిది కదా, మీ క్యారెక్టర్ మంచిది కదా, ఈ రేంజ్లో మాట్లాడారు రిలేటివ్స్. అసలు ఈ పెళ్లి చేయగలవా నువ్వు నీ కూతురికి అనేసి. అంటే అక్కడ సిచ్యువేషన్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏం చేస్తారు, పరువు ఫీల్ అయ్యి సూసైడ్ చేసుకోవాలనుకుంటారు. కానీ నేను సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచన నేను ఎప్పుడు, నాకు ఇల్ హెల్త్ వచ్చినప్పుడే నేను ప్లాన్ చేసి డ్రాప్ అయిపోయి వచ్చేసాను నేను. అంటే డయాలసిస్కి 5,000 కావాలి, నా దగ్గర 3,000 ఉన్నాయి. ఆ వీక్లో ఆపరేషన్ చేయించుకోవాలి, ఆపరేషన్ చాలా ఖర్చు అవుతుంది, 10-20 లక్షల పైన అవుతుంది. నా దగ్గర 2,000 తక్కువయ్యాయి డయాలసిస్కి. డయాలసిస్ ఈరోజు చేయించుకోకపోతే నేను చేయించుకున్నా బతుకుతాను నమ్మకం లేదు. 75 కేజీలు ఉండడం 40 కేజీలకు వచ్చా. ఏం చేయాలి, నా దగ్గర సోర్సెస్ అన్నీ అయిపోయాయి. నా బ్యాంకు ఇల్లు కొనుక్కోవాలని పెట్టుకున్న డబ్బులన్నీ అయిపోయాయి. నా భార్య పిల్లలు కొన్న బంగారం అంతా తాకట్టు పెట్టాను, అమ్మాను, తెలిసిన వాళ్ళ దగ్గర అప్పులు చేశాను, ఇండస్ట్రీ వాళ్ళు సపోర్ట్ చేశారు. ఇంకెవరిని అడుగుతాను, నేను ఎవరిని అడిగేది లేదు. డిసైడ్ ఫ్యామిలీ అంతా సూసైడ్ చేసుకున్నాం ఫ్యామిలీ అంతా. ఎస్, అంటే నాతో పాటే బతుకు చావు, 2,000 తక్కువే సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. సో అనుకోకుండా ఆ విషయం మెహర్ రమేష్ గారు తెలిసి ఆ పిచ్చి పనులన్నీ ఆపాను. తెల్లవారేటప్పటికి వేరే హీరోలతో మాట నా అకౌంట్లో డబ్బులు పడేలా చేసి ఆ శుక్రవారం నా ఆపరేషన్ ఎలా చేశాడు ఆయన. ఆ ఆలోచన అప్పుడు దాటేశాను. సో చావు కన్నా మించిన కష్టం ప్రమాదం ఇంకోటి ఉండదు. పెళ్ళి వాయిదా పడుద్ది, ఓకే చేద్దాం అనుకుంటూ ఇంకో కథ అమ్మా. ఆ కథ అమ్మడానికి 2021 పట్టింది. అయిన తర్వాత ఆ ఒకటే అడిగాను, ఆ డైరెక్టర్ ఇంకా ప్రొడ్యూసర్ కూడా కన్ఫర్మ్ కాలా, ఆర్టిస్ట్ కన్ఫర్మ్ కాలా. నేను స్క్రిప్ట్ అయితే రాసేసాను కదా, నాకు డబ్బులు ఇచ్చేయండి. ముందు మాట్లాడుకున్న అమౌంట్లో దాదాపు ఒక 70% నేను పేమెంట్ తీసుకుని మా అమ్మాయి పెళ్ళి 2021లో చేశాను. అదే సంబంధం చేశా, అదే అబ్బాయితో చేశా. సో నా ఫ్యామిలీ, నా వైఫ్, నా డాటరు, మేము చేసుకున్న అల్లుడు అంతకాలం ఆగారు, సపోర్ట్ చేశారు. వాళ్ళ ఎమోషనల్ డిస్టర్బెన్స్ కాలా, నన్ను రోడ్డుకి ఏడ్చలా, నా కాలర్ పట్టుకుని నిలదీయలా, నా మొహం మీద ఉమ్మేలా, అలా నన్ను అర్థం చేసుకుని ఉన్నారన్నమాట. సో అది విషయం. సో అదొక్కదానికే ఫీల్ అయ్యా. నా కథ లేపేసినందుకు కాదు, నాకు ఈ కాకపోతే ఇంకో కథ 100 కథలు రాస్తాను. కానీ దానివల్ల అంటే ఇప్పుడు నేను తాగుబోతును, తిరిగిపోతును, లేక షేర్లో నష్టపోయాను, గుర్ర పందాలు నష్టపోయాను, ప్యాకెట్లు నష్టపోయాను, లేక ఇంకెవరో అమ్మాయిలు డబ్బులు తగలబెట్టాను, అందువల్ల నా కుటుంబం నుంచి ఇలా అయ్యింది అంటే కారణం నేను అవుతారు. కానీ నేను కథ రాసి ఆ కథ మీద ఒక హీరో సక్సెస్ అయ్యి డైరెక్టర్ 2 కోట్ల లాభాలు సంపాదించుకుంటే నా కూతురు పెళ్లి మాత్రం వాయిదా పడి. అంటే ఇంకోటి కూడా చెప్తాను, నేను నాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయ్యి మొన్న జూన్ 17కి 14 ఏళ్ళు పూర్తయింది. వరుడు సినిమా ఆడియో ఫంక్షన్ నేను పెళ్లి పెద్ద గెటప్ వేశారు అందరికి, అంత సినిమా పెళ్లి బ్యాక్డ్రాప్ కాబట్టి. నేను ఆ రోజు నా మనసంతా ఏడుస్తూనే ఉన్నాను. అంటే నేను లైఫ్లో నా కూతురు పెళ్లికి నేను ఈ పెళ్లి పెద్దగా కట్టుకోలేనేమో,
అందుకే దేవుడు నా అవకాశం ఇచ్చాడు. ఒక పెళ్లి పెద్దగా నువ్వు ఇలా ఉంటావురా అని అలా దేవుడు అవకాశం ఇచ్చాడేమో. నా కూతురు పెళ్ళప్పుడు నా ఫోటో ఇది పెట్టుకొని వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారేమో అనుకుంటూ ఉండేవాడిని. సో అటువంటి స్టేజ్ దాటాక నేను చేసిన తప్పు వల్ల నేను ఒక కథ రాసి ఆ హీరోని డైరెక్టర్ నమ్మి కథ వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి కాపీ కొట్టారు. నాకు రైటర్ సజెషన్ పరుచూరు గోపాలకృష్ణ ఫోన్ చేశారు, ప్రసాద్ నీకు జరిగిన అన్యాయం గురించి అందరూ మాట్లాడు, నువ్వు ఒక్క లెటరు నీకు 10-15 లక్షలు వచ్చేలా చేస్తా ఉన్నారు. వద్దు సార్ అన్న, నా కథ 10-15 లక్షలు తీసుకుందా అనుకోండి నేను రాజీ పడ్డట్టు. ఇప్పుడు ఒకడు నా ఇంట్లోంచి ₹1 కోటి కొట్టేసి పాపం నువ్వు అడుగు తిన్నావు కదా 10 లక్షలు ఉంచుకో అంటే ఆడు కర్ణుడు అయిపోతాడా, నేనేమో ఒక బిచ్చగాడిని అయిపోతానా? నా దగ్గర కొట్టేసిన పూర్తిగా తీసుకో, నాకు వద్దు. 10 లక్షలు తీసుకున్నాను అనుకోండి నేను నోరెత్తి ఇప్పుడు కూడా మాట్లాడలేను. నేను ఆ రోజు రైటర్ సెషన్లో 10 లక్షలు తీసుకుంటే నేను ఈ విషయం మాట్లాడనగా నోరు మోసి కూరుకుంటాను. ఇప్పుడు కూడా డైరెక్టర్ పేర్లు చెప్పడం నాకేం అభ్యంతరాలు లేవు. కానీ ఒక సంస్కారం, ఆ డైరెక్టర్తో నేను కలిసి పనిచేసాను, ఆ డైరెక్టర్ని సహాయం పొందాను. సో అందువల్ల నేను ఎందుకు మాట్లాడాలి? ఎవరు ఏం చేశారనేది ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు. చాలామంది హీరోలు తెలుసు, డైరెక్టర్లు తెలుసు, ప్రొడ్యూసర్లు తెలుసు, మీడియాకి తెలుసు. జనానికి ఇవాళ కప్తే రేపైనా తెలియచ్చు, అది వేరే విషయం. నేను బాధపడే నా కథ కాపీ కొట్టారు, నా ఐడియా కాపీ కొట్టారు, ఇది నా బాధ కానే కాదు. నేను రైటర్ని కావడం వల్ల నా ఫ్యామిలీ ఇబ్బంది పడ్డారు, అది మాత్రం క్షమించడం నేరం, అంతే. నష్టపోయారు, మీకు రావాల్సిన డబ్బులు కాదు నేను చెప్తున్నానండి, నాకు నష్టం గురించి కూడా బాధ లేదు. ఇప్పుడు మనకు వ్యాపారంలో నష్టపోతాం, ఇంకో దాంట్లో సంపాదిస్తాం 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు. నా ప్రొఫెషన్ కూడా అంతే. ఇప్పుడు సినిమా సక్సెస్ అయింది, ఇంకో సినిమా ఫెయిల్ అయింది, నాకు పని దొరకడం కొంత టైం పట్టచ్చు. ఇదంతా ఒక ప్రాసెస్లో బాగా, దాని గురించి నేను ఎప్పుడు ఒకటి కాను. అది మన ఫ్యామిలీ మీద, వాళ్ళ లైఫ్ మీద ఎఫెక్ట్ చూపించకూడదు, కానీ చూపించింది, అది బాధ. బట్ లక్కీగా ఏంటంటే భగవంతుడు దయతలిచి నేను ఒక కథను నష్టపోతే మళ్ళీ ఇంకొక కథ అమ్మగలిగి ఆ వచ్చిన డబ్బులతో పెళ్లి చేశాను. నేను మళ్ళీ అప్పు చేయలా, అడుక్కోలా, ఒక కథ అమ్మే నేను చేశాను. సో అప్పుడు ఏంటంటే ఆ రోజు నేను లూజ్ అయినా 3 ఏళ్ల తర్వాతనే నేను విన్ అయ్యాను. అందువల్ల ఏంటంటే నాకు ఆశ గురించి కానీ నేను భయపడిన, దేనికి భయపడను. నేను చాలా సాఫ్ట్గా తలదించుకెళ్ళిపోతే నేను దేనికి భయపడను. ఎందుకంటే నేను జిహాద్ టైప్, చావుకు తెగించిన వాడిని. నేను దేనికి భయపడను. ఎట్ ది సేమ్ టైం నిరాశతో కుంగిపోయి డిప్రెషన్లో కుంగిపోయే వ్యక్తిని కూడా కాదు నేను. ఏం జరిగింది అంటే నన్ను వెంటిలేటర్ మీద పెట్టిన సిచ్యువేషన్స్లో కూడా నేను సెన్సార్ ఆఫీస్కి వెళ్ళాను రుద్రమదేవికి. సాగర్ సమూల కమల్ హాసన్ లాగా నాకు ఇంకా హాస్పిటల్ డిశ్చార్జ్ చేయాల. ఇంకా వైర్లు ఏవో ఉంటాయి కదా అటాచ్ చేసి అలాంటివన్నీ, అవన్నీ పెట్టుకుని ఒక ట్రాక్ కొనుక్కుని వెళ్ళాను. నేను సెన్సార్ ఆఫీస్కి వెళ్ళి ఆ సినిమా గురించి వాళ్ళకున్న డౌట్స్ ఏవో క్లారిఫై చేసి, ఇంకెవరో కంప్లైంట్స్ దాని మీద ఫైట్ చేసి వచ్చానండి. నేను వర్క్ నన్ను వెంటిలేటర్ మీద పెడుతున్నా, నేను ఇంకోలా ఉన్నా నేను వచ్చి పనిచేస్తా. నేను అనారోగ్యానికి భయపడను, దేనికి వర్రీ కాను. నేను డిస్టర్బ్ అయ్యేది నా ఫ్యామిలీ సేఫ్టీగా లేకపోయినా, నా ఫ్యామిలీకి ఇబ్బంది కలిగినా నేను మాత్రం తట్టుకోలేను. మొత్తం బలహీనుని అయిపోతా ఒక్కసారిగా. కానీ అట్ ది సేమ్ టైం మళ్ళీ తిరిగి రికవర్ అవుతా. ఎందుకంటే నేను వీక్ అయిపోతే తిరిగి నిలబడేది ఏమి ఉండదు. సో మళ్ళీ తిరిగి ఫైట్ చేస్తాం, అది విషయం. మొత్తం ఫ్యామిలీ అంతా మీ మీదే డిపెండ్ అయ్యింది, మీరు వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉన్నారు, అందుకే అది ఫ్యామిలీ అయింది. ఇన్ని స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి, బోల్డ్ అంతా ఓర్పు ఉండాలి, మీరన్నట్టుగా తట్టుకునే శక్తి ఉండాలి, నిలబడాలి, ముందుకు వెళ్ళాలి, ఇవన్నీ ఉంటాయి. బలహీనమైనటువంటి కొన్ని క్షణాలు ఉంటాయి. మీరు అనుకున్నట్టుగా ఆ టైంలో సూసైడ్ చేసుకోవడం, నేనే కాదు ఫ్యామిలీ అంతా సూసైడ్ చేసుకోవాలి, అసలు ఆ ఆలోచన ఎలా చేయగలిగారండి? ఇప్పుడు ఇంత నేను ఫ్యామిలీ బలం అనుకున్నప్పుడు కాదు అంటే వాళ్ళకి నాతోనే ప్రపంచం. నా వైఫ్ గీత, మా ఇద్దరిది లవ్ మ్యారేజ్. తను కథలు రాసే కుర్రడని వెతుక్కుంటూ వచ్చింది. సో పెద్దలు నొప్పించి పెళ్లి చేసుకున్నాం. అంటే మా ఇద్దరి గురించి చెప్తాను నేను. మీరు టెలిపతి అనేది వింటారు కదా, ఆ రూమ్లో ఒక అంటారు. నేను ఇప్పుడు ఈ క్షణాన్ని ఏది ఆలోచిస్తాను తను అదే ఆలోచిస్తుంది. ఎవరు ముందు చెప్తాను, ఒకసారి తన ముందు చెప్తాను, నేను ముందు చెప్తాను. అంటే ఈ రోజు ఏం కూర ఉండాలన్నది కావచ్చు, లేక మా మనవడికి ఏం కొనిపెట్టాలన్నది కావచ్చు, లేక ఫలానా వాళ్ళ దగ్గరికి ఇప్పుడు వెళ్దామా వద్దనే విషయం కావచ్చు, అంత క్లోజ్గా ఆలోచిస్తాం. నేనేం ఆలోచిస్తానో నా భార్యకి తెలిసినట్టు ఇంకెవరికి తెలియదు. ఇంకొకటి చెప్తున్నా, నాకేం చెడు అలవాట్లేవు. నేను ఎంతవరకు లైఫ్లో సిగరెట్ తాగలా, మందు తాగలా, ఇంకో అమ్మాయి దగ్గరికి వెళ్ళా. కానీ నా లైఫ్లో ఏం జరిగిన గుడ్ అండ్ బ్యాడ్ నా భార్య తెలియకుండా మాత్రం ఏది ఉండదు. ప్రతి విషయం నా భార్యకి తెలిసే ఉంటుంది. నాకు 2 ఆడపిల్లలు. సో 2 ఆడపిల్లలు కూడా ఏంటి అంటే, నాకు నా మదర్ చిన్నప్పుడు చనిపోయింది, అంటే నాకు 6th క్లాస్లో చనిపోయింది. సో నా 2 కూతుళ్ళు మా అమ్మలాగే పెంచుతారు, నన్ను మా అమ్మలాగే చూసుకుంటారు. ఇంకా చెప్పడం ఆవిడ నాన్న ఎలా పెంచేవేంటమ్మా అంటూ ఉంటారు. అంటే వాళ్ళకి ఏంటంటే, నాకు 21 ఏట నా మ్యారేజ్ అయింది, నా వైఫ్కి అప్పుడు 18 ఏళ్ళు అలా ఉంటాయి, 19. సో మా ఇద్దరికి ఏంటంటే, మా ఇద్దరికి చెరో పుట్టిళ్ళు ఉన్నాయి, మాకు అమ్మ బాబులు ఉన్నారు,
వాళ్ళు మమ్మల్ని పెంచారు, మేము వేరే చోట పుట్టాం పెరిగాం అన్న ఆలోచన ఉండదు. మేము పుట్టినప్పటి నుంచి మేము ఇద్దరం కలిసే బతుకుతున్నాం అన్న ఫీలింగ్లో ఉంటాం. అందువల్ల ఏంటి అంటే నాకు అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు లేకుండా మేము లేము అని జనం వచ్చారు. అది డిస్కస్ చేశారా ఇవన్నీ కూడా? అంతే. Further? అన్నీ చెప్పుకున్నారు, పిల్లల్ని కూడా కూర్చోబెట్టుకుని మీరు పిల్లలు ఇద్దరు? ఇంకొకటి, మా పిల్లలు పెళ్లి కాకముందు మాకు ఒక తెల్లవారుజాము సమావేశాలు ఉండేవి. అంటే నేను లేట్గా వర్క్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలు వెయిట్ చేసేవాళ్ళు. ఒక 1 గంటగా 2 గంటలకు కూర్చుని మొత్తం మాట్లాడుకుంటాం. మన కుటుంబం పరిస్థితి ఏంటి, మన ఫైనాన్స్ సిచ్యుయేషన్ ఏంటి, మన అప్పులు ఏంటి, మనం ఎవడ పీడిస్తున్నాడు, లేక మనం ఎవరితో మనం పీడించబడుతున్నాం, దీనికి ఏం చెయ్యాలి, మన వర్క్లో ఏం జరుగుతుంది, లైఫ్లో ఏం జరుగుతుంది, మనం ఏం చెయ్యాలి, ఇవన్నీ మాట్లాడుకొని దానికి సిద్ధపడే మేము ప్రతిరోజు గడుపుతుండేవాళ్ళం ఒక టఫ్ టైమ్స్లో. సో ఫిల్మ్ ఇండస్ట్రీ ఆ కరెక్ట్ సమయంలో ముందుకు రాలేదు, లేకుంటే లేదు, లేదు. అందులోనూ ఎవరైతే మీరు కథ ఇచ్చారో ఇండస్ట్రీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరిగినప్పుడు ఇండస్ట్రీ మొత్తం నాకు సపోర్ట్ చేసిందండి. నాకు ఇండస్ట్రీ వర్కింగ్ స్టైల్ నాకు నచ్చదు. అంటే ఇక్కడ విలువలు ఉండవు, రకరకాల చెడు అలవాట్లు ఉంటాయి అని నా బ్రాటప్ నుంచి నాకు అలా అనిపించేది. ఇలా ఉంటుంది కదా ఇండస్ట్రీ వర్కింగ్ స్టైల్ నాకు నచ్చేది. అంటే ఒక అంటీ అటనంటూ తామరాగం నీటి బొట్టులాగా నేను ఉంటుంటాను దూరంగా. ఒక్కసారి ఇండస్ట్రీ నా సపోర్ట్ చేసి బతికించాక కదా. ఇండస్ట్రీ అనేది అన్స్టేబుల్. ప్రతిరోజు ప్రతి శుక్రవారం మధ్యాహ్నానికి మనుషులు చస్తూ బతుకుతూ ఉంటారు, చాలా ఇన్సెక్యూర్డ్గా ఉంటారు. గురువారం రాత్రి వరకు వెర్రవీగుతూ ఉన్న వాళ్ళం శుక్రవారం మార్నింగ్ షోకి మధ్యాహ్నానికి ఏమవుతామో తెలియదు మనం. అటువంటి పరిస్థితులు అన్స్టేబుల్గా ఉన్నప్పుడు కూడా వాళ్ళకు హెల్ప్ చేశారు. మానిటరీగానే కాదు, మోరల్గా. పెద్ద పెద్ద హీరో నాకు ఆపరేషన్ జరిగితే ఫోన్లు చేసి మాట్లాడి, నీకున్నాం ప్రసాద్ గారిని, రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు, అనుష్క గారు, ప్రభాస్ గారు, ఇవ్వీరు మహేష్ బాబు గారు, అల్లు అర్జున్ గారు, రవితేజ గారు, వాళ్ళు వీళ్ళని చెప్పలేదు. ఇండస్ట్రీలో 90% ఉన్న పెద్ద పెద్ద హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అందరూ నా కోసం ఉన్నారు. సో ఇటువంటి వాళ్ళు నేను ఎవరినో తెలీదు, నేను ఎవ్వరూ వాళ్ళ కులాన్ని కాదు, వాళ్ళ కులాన్ని చూసు. పైగా నాకు అన్ని ఫ్లాప్స్ ఉంటాయి. నేను గోస్ట్ రైటర్ని, కొన్ని యావరేజ్ ఫిల్మ్స్ ఉన్నాయి, హిట్ ఫిల్మ్స్ ఉన్నాయి, ఫ్లాప్ ఫిల్మ్స్ ఉన్నాయి. వాళ్ళు నా సక్సెస్ ఫ్లాపాలించాలి. వీడు బతకాలి, ఒక మనిషి బతకాలి, ఒక మనిషిని బతకడానికి ఇండస్ట్రీ మొత్తం ప్రయత్నించింది. దానివల్ల నేను తిరిగి వాళ్ళకి ఏం చేస్తాను, ఏమీ చేయలేను. అయినా సరే నన్ను బతికించారు. సో ఇండస్ట్రీ నేను తప్పు పట్టను. ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది వ్యక్తులు, నేను తెలిసిన వ్యక్తులు, నా టాలెంట్ వాడుకున్న వ్యక్తులు, ఇప్పుడు ఆ సినిమాకి ఆ డైరెక్టర్కి ప్రాబ్లం అనుకోండి, నా పేరు వేయడం, ప్రసాద్ నీ పేరు వేయను, చెప్పొచ్చు కదా, నీకు డబ్బులు ఇస్తా, నువ్వు వాళ్ళ దగ్గర ఒక 50 అడిగావు అనుకో, 50 ఏమో 25 ఇస్తా, తీసుకెళ్ళిపో అన్నాడు అనుకోండి. నేను 25 తీసుకుని అతని కాళ్ళకి దండం పెట్టి వచ్చి నా కూతురు పెళ్లి చేసుకునేవాడిని. అతను ఆ మాట మాట్లాడలా, అతను ఇవ్వగలడు. ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్కి ఇతని కథ పేరు అయ్యాం, 25 ఇవ్వండి అంటే ఇస్తారు. 25 ఒకేసారి ఎవరుగా, 10 ఒకసారో, 15 ఒకసారో, 5 ఒకసారో, 1,00,000 ఒకసారి ఇవ్వచ్చు, అది వేరే విషయం. ఆ మాట అనలేదు అతను. ఒకసారి ఒక డైరెక్టర్తో నేను హాస్పిటల్స్లో ఉన్నా కూడా పనిచేసిన వాళ్ళ దగ్గర, నేను ఒకరోజు క్రిటికల్ సిచ్యువేషన్లో నేను ఉన్నప్పుడు కూడా వాళ్ళు నాకు హెల్ప్ చేయడం కాదు, నా గురించి ప్రొడ్యూసర్ దగ్గర బ్యాడ్గా మాట్లాడారు. నేను రాకపోవడానికి ఒక కారణం ఉంది, అది నేను ఇంటర్వ్యూలో చెప్పుకోలేను, ఎప్పుడో ఒకటి చెప్తాను, నాకేమి దాయడానికి ఏమీ లేవు. కానీ అటువంటి సిచ్యువేషన్లో నాకు సపోర్ట్గా నిలవాల్సిన వ్యక్తి నా గురించి వేరేలా మాట్లాడి నా ప్రాజెక్ట్ నుంచి బయటకు పంపించేలా చేశాడు. సో ఇవన్నీ చూశాక నాకు ఒక అసహ్యం పుట్టింది. వీళ్ళందరితో రిలేషన్స్ ఎంత మేరకు అంత మేరకే ఉండాలి, ఏది శాశ్వతం కాదు. వాళ్ళ మనల్ని పొగిడినా, నెత్తినెక్కించుకున్నా, నీకు అది చేస్తాం ఇది చేస్తాం అని మాట్లాడినా అవన్నీ అబద్ధాలు. సో అవన్నీ మూమెంటరీ. ఆ క్షణానికి మనం అలా విని ఆనందించాలి, ఓ ఇది బాగా చెప్తున్నాడే అని ఆనందించాలి. అంతే చెప్తే నమ్మి బతకూడదు మనం, అది విషయం. బోల్డ్ అన్ని ట్విస్ట్లు ఉన్నాయి, అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఇందులోనే బోల్డ్ అంతమంది విలన్లు ఉన్నారు, అంతకు మించి హీరోయిన్లు లేరు, అవకాశవాదులు. ఆ ఇన్సిడెంట్కి వాళ్ళకి ఎలా వాడుకోవాలని తప్పితే విలన్స్ ఏముంది, అందరం హీరోలు, అందరం విలన్సే కదండి. నాకు అవకాశం దొరికింది, నాది అప్పర్ హ్యాండ్ అనుకోండి, నేను అలాగే చేస్తానేమో. బట్ నాకు ఇంకా అవకాశం రాలా, అవకాశం దొరికినప్పుడు నేను అలా బిహేవ్ చేస్తాను లేదని తేలుతుంది. చెయ్యరేమో కదా ప్రసాద్ గారు అలా? తెలియదండి. మన సినిమాలో చూస్తుంటాం కదా, హఠాత్తుగా ఒక రౌడీ, ఒక స్మగ్లర్, ఒక విలన్ ఎందుకు అవుతాడు, అదేదో చాలా కష్టాలు అనిపించి ఆలోచిస్తాను, ఒక డిసిషన్ తీసుకోవచ్చు. నేను అంటే ఇంతకాలం కానిది నేను ఇప్పుడు అవుతాను నేను అనుకోను. ఇంకోటి కూడా చెప్తాను, నేను చనిపోయా కూడా నా సోల్ అలా ఆలోచించలేదు. కొంతమంది దెయ్యం పీక్కు తింటారంటారు కదా, నేను అలా దెయ్యాన్ని కూడా కాలేదు. అంతే. అదే ఇవన్నిటికీ బోల్డ్ అంత సపోర్ట్ అనేది ఉండాలి. ఎంతైతే ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిందో అంతకు మించి ఫ్యామిలీ నుంచి కూడా, ముఖ్యంగా ఫ్యామిలీ అండి. అంటే ఇంకోటి చెప్తాను, నేను జర్నలిస్ట్గా పనిచేశాను. నేను జ్యోతిచిత్రం ఫిల్మ్ మ్యాగజైన్లో. నేను ఇప్పుడు అనుకుంటే ఒక టీవీ ఛానల్ దగ్గరికి ఒక మంచి అమౌంట్కి ఒక సెక్యూర్డ్ జాబ్లో నేను చేరగలను.
టీవీ ఛానల్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్ కావచ్చు, ఎక్కడికైనా నేను చేరగలను. వెబ్ సిరీస్ ఇంకోటో సినిమా రైటింగ్ పక్కన పెట్టండి, ఒక జర్నలిస్ట్గా వెళ్ళిపోతే నాకు ఒక మంత్లీ ఒక సెక్యూరిటీ శాలరీ వస్తుంది. నాకున్న సీనియారిటీకో ఎక్స్పీరియన్స్ నేను పనిచేసేదానికో ఒక 1,00,000-1,50,000 ఏదో రావచ్చు, లేదా 2-3 చోట్ల పనిచేసి డబ్బులు సంపాదించుకోవచ్చు. కానీ ఏ రోజు నువ్వు వెళ్ళి పనిచేయి, ఉద్యోగం చేయి నా వైఫ్ అనలా, నా డాటర్స్ అనలా, నాన్న నువ్వు సినిమా రైటర్గానే ఉండాలి, నువ్వు ఎక్కడ పడ్డావో అక్కడే లేవాలి. అంతే తప్పితే వెళ్ళిపోయి అంటే ఓడిపోవడమే కదా. నేను ఇది వదిలేసి వేరే చోటుకి వెళ్ళి ఉద్యోగం చేసుకుంటూ బతుకుతూ వేరే ఊరు వెళ్ళిపోయి వైజాగ్ తిరుపతిలో బతికా అనుకోండి, నేను ఓడిపోయినట్టేగా. ఇక్కడే ఉండాలి, ఇక్కడే సినిమా గ్యాపులు భరిస్తాం, ఆకలి బాధలు భరిస్తాం, అప్పులు భరిస్తాం, ఏదైనా భరిస్తాం, అవకాశం కోసం ఎదురు చూస్తాం, అవకాశాల్లో బాగా పనిచేయడానికి ప్రయత్నిస్తాం, తర్వాత దేవుడి దయ. ఇప్పుడు 2 కూతుళ్ళ పెళ్లిళ్ళు అయిపోయాయి, మనవళ్ళు మనవరాళ్ళు. పెద్ద అమ్మాయికి మనవడు పేరు శ్రీరుద్ర, మనవరాలు నిహిర, 1.5 years. రెండో పాపకి నిహిర, పెద్ద అమ్మాయికి బాబు, చిన్న అమ్మాయికి పాప నిహిర, 1.5 years. వాళ్ళ మొహంలో నవ్వులు, ఆనందాలు, వాళ్ళు మిమ్మల్ని అంటే మా మనవరాలు మొదట నేర్చుకున్న మాట తాత. ఇప్పుడు ఇక్కడికి వచ్చే ముందు కూడా తాత బై అని వీడియో కాల్లో చెప్పింది. సో తన తాత అని పిలిచినప్పుడల్లా నాకు అంతకన్నా గొప్ప ఆనందం ఇంకోటి ఉండదు. అంటే తనకు మాటలు సరిగ్గా రావు, బట్ తన ఆ ఫిలుపు, అందులో ప్రేమ, వాళ్ళ అమ్మమ్మతో మాట్లాడినా కూడా తాతకి తాత అనే ఉంటుంది. అలాగే నా మనవడు ఊరికి నాతో గొడవ పడుతుంటున్నాడు, కానీ నేనంటే చాలా చాలా ఇష్టం. అది ఒకప్పుడు ఒక దాన్ని ఏమంటారు, ఇంకోటి మా అల్లుళ్ళు కూడా ఏంటంటే నా కొడుకులు లేరన్న ఫీలింగ్ ఉండదు. వాళ్ళిద్దరూ నాకు అంత సపోర్ట్గా ఉంటారు ఏ విషయానికైనా. అంతకాలం పెళ్లి కోసం ఆగారు అంటేనే అర్థమవుతోంది కదా, మిమ్మల్ని అర్థం చేసుకున్నారు, మీరు ఏంటో తెలుసుకున్నారు అనేది. అది కదా సాధించిన విషయం. మీరు అనుకున్నట్టుగా. సో మీకు కావాల్సినటువంటి ఆప్త మిత్రులు ఉన్నారు ఫిల్మ్ ఇండస్ట్రీలో, మీ రిలేటివ్స్, క్లోజ్ పర్సన్స్ కావలసిన వాళ్ళు మీతో పాటు. నేను ఒక 5-6 ఏళ్ళ నుంచి నాకు రిలేషన్స్ మీద పూర్తి నమ్మకం పోయింది. నేను ఇదివరకు పొద్దున్న లేస్తే మీరు నమ్మడం, నా దగ్గర ఇప్పుడు 1000 కాంటాక్ట్స్ ఉన్నాయి, ఇదివరకు 2000 కాంటాక్ట్స్ ఉండేవి. పొద్దున్న లేచాక ఉదాహరణ మీరు నాకు తెలుసు, నేను జీవితంలో కలిసిన ప్రతి వ్యక్తి, ఆయన కావచ్చు మీరు కావచ్చు, మీ పుట్టినరోజు గుర్తుంచుకుంటా, పెళ్లి రోజు గుర్తుంచుకుంటా, డెఫినెట్గా నేను ఫోన్ చేస్తా రోజు. నాకు కుదిరి నాకు వీలుందనుకోండి, అంటే కుదరడం అంటే నేను ఊళ్ళో ఉన్నాను, లేదా నా దగ్గర అమౌంట్ ఉంది, మీకు బొకే, స్వీట్ బాక్స్, ఏదో ఒకటి కేక్ ఏదో పంపించే ప్రయత్నం చేస్తాను నేను. లేదు ఫోన్ కాల్ మస్ట్గా చేస్తాను. పొద్దున్న లేవగానే, అంటే పొద్దున్న లేచా మనం ఏం చేస్తాం, ఏ ప్రొడ్యూసర్ డైరెక్టర్గా ఫోన్ చేసి సార్ ఏంటి మన సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి, మనం గుర్తుంచుకొని ఇలా మాట్లాడతారు కదా, నేను అలా మాట్లాడను. నాకున్న కాంటాక్ట్ లిస్ట్ నా ఫ్రెండ్స్ ఎవరు, నా రిలేటివ్స్ ఎవరు, ఇంకోళ్ళు ఎవరు, వాళ్ళందరూ ఫోన్ చేస్తా. వాళ్ళందరూ ఫోన్ చేసి ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నాను అడుగుతాను నేను. ఎందుకు, నాకు ఒక అవసరం వచ్చినప్పుడు ఫోన్ చేయకూడదు. ముందు వాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు అని అడిగిన మాత్రం నాకు ఆస్తులేం పోవు. పైగా మనకి అవుట్ గోయింగ్ కూడా ఫ్రీ వచ్చింది కదా, అందులో తప్పే ఉంది అని నేను చేసేవాడిని. కానీ నా చిన్ననాటి స్నేహితుడు నన్ను ఒక రోడ్డు మీద నిలబెట్టే సిచ్యువేషన్ వచ్చినప్పుడు నాకు ఈ రిలేషన్స్ మీద పూర్తి నమ్మకం పోయింది. సో అప్పటి నేను పూర్తి కట్ ఆఫ్. నేను ఇప్పుడు రిలేటివ్స్తో కూడా నేను పెద్ద టచ్లో ఉన్నాను. వాళ్ళ ఫోన్లు చేయను, ఈవెన్ వాళ్ళ ఫంక్షన్స్కి వెళ్ళను. అంటే ఈ ప్రపంచం నేను ఇంత మాట్లాడతాను, వాళ్ళు ఎప్పుడు నా గురించి ఎందుకు మాట్లాడరు, అంటే నా గురించి వాడు మాట్లాడదే కాదు. ఇప్పుడు ఒక వ్యక్తి మాట్లాడినంత మాత్రం నాకు నా అప్పు తీరదు, నా కష్టం తీరదు, నాకు ఒంట్లోకి వచ్చిన రోగం తీరదు. బట్ ఒక సాంత్వన, మన చుట్టూ 100 ఉన్నారు కదా, వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు కదా అని ఒక ఆనందం, ఒక ఆర్టిఫిషియల్ హ్యాపీనెస్ అండి అది. సో ఇవన్నీ నాన్ సెన్స్ అని నాకు అనిపించింది. అది మొదటి విషయం. ఇండస్ట్రీలో ఇదివరకు నేను ప్రతి ఒక్కడో నా ఫ్రెండ్ అనుకునేవాడిని, కనపడ్డ ప్రతి ఒక్కడో నా ఫ్రెండ్ అనుకునేవాడిని. సినిమా అయిపోయిన తర్వాత, లేక సినిమాల తర్వాత ఆ వ్యక్తులు మారిపోయిన తర్వాత ఇది పూర్తి ప్రొఫెషన్. నేను ఇది ఏం కాలేజీ కాదు కదా, సాయంత్రం కూర్చుని మందు కొట్టి క్రికెట్ ఆడుకొని కబుర్లు చెప్పడానికి. ప్రొఫెషన్. పని చేసినప్పుడు కొంచెం ఫ్రెండ్లీగా మాడుకుంటాం. అందరూ క్రియేటివ్ పర్సన్స్ కాబట్టి టాలెంట్ చూపిస్తుంటాం, మన మాటల్లో, ఎక్స్ప్రెషన్స్లో మన ఎదుటివాడి మీద అభిమానాన్ని ఎక్కువ చేసి చూపిస్తూ ఉంటాం. ఇది అంతా ప్రొఫెషన్, ఇంత మించి ఉండదు అనుకున్నాను. సో అందువల్ల ప్రస్తుతం చెప్పాలంటే నేను ఎవరినూ ఫ్రెండ్స్గా భావించట్లా, ఆప్తులుగా భావించట్లా, ఎవరినీ లేరు. అంటే వాళ్ళ మీద నాకేం ద్వేషం లేదు. అంటే ఒక వ్యక్తి నుంచి మనం ఆశిస్తే మనకు నిరాశ కలుగుతుంది, ఆశించలేదనుకోండి మనకి ఏ బాధ ఉండదు. కాంటాక్ట్ లిస్ట్లో ఇప్పుడు 2000 నుంచి 1000కి అయ్యారా? కాంటాక్ట్ లిస్ట్లో 2000 నుంచి 1000 మంది ఉన్నారు. 1000 మంది ఏంటంటే సినిమా రిలేటెడ్గా ఉండేవాళ్ళు, కొంతమంది చాలా చాలా దగ్గర బంధువులు, వైఫ్. నాకు ఎవరూ లేరు, నేను ఏక్ నిరంజన్. మా అమ్మ చిన్నప్పుడే చచ్చిపోయింది, మా అన్నయ్య అంతకన్నా చిన్నప్పుడే చచ్చిపోయాడు.
నాకు ఓన్ బ్రదర్ సిస్టర్స్ నా తరపు రిలేటివ్స్ అంటే ఎవ్వరూ లేరు. మా వైఫ్ తరపు ఉంటే కొంతమంది రిలేటివ్స్ ఉంటారు అంతే. కొంతమంది మాత్రం అప్పుడప్పుడు ఫంక్షన్కి అటెండ్ అవుతుంటారు అంతే. సో మెల్లిమెల్లిగా ప్రపంచం ఏంటి అని తెలుసుకున్న తర్వాత కొంచెం బాగా లేట్ అయిపోయింది. అది ఒక 20-30 ఏళ్ళ వయసులో తెలుసుకున్న విషయాలన్నీ చాలా చాలా ఆలస్యంగా తెలుసుకున్నాం. బట్ ఏదైనా కానీ యు ఆర్ హ్యాపీ నౌ, అన్ని రకాలుగా అన్నీ చూసారు కాబట్టి ఇప్పుడు ఆ ఆనందాలని కూడా పంచుకుంటున్నారు, మనవాళ్ళతో మనవరాళ్ళతో షేర్ చేసుకుంటున్నారు కాబట్టి. బోల్డ్ అన్ని ట్విస్ట్లు, టర్న్స్, ఇంట్రెస్టింగ్గా అప్డేట్లు, లోస్, హైస్. అవును, ఒక కథలో ఒక రచయితగా ఏవేవైతే ఊహించుకుంటారో, ఎన్ని ఎమోషన్స్ ఉండాలనుకుంటారో, ఎంత హీరోయిక్ ఇమేజ్ని ఎలా అయితే చూసుకుంటారో, హార్ట్ టచింగ్ మూమెంట్స్ ఉంటాయి, అన్నీ ఉన్నాయి ప్రసాద్ గారి లైఫ్లో. అలా ఇచ్చింది జీవితం అంతే. నేనేం అడగల, జీవితం ఇచ్చింది. అంటే నేను ఎదురుకి ఏమనుకున్నానంటే ఏదో జాబ్ చేసుకుంటూ మనం బుద్ధి పుట్టినప్పుడు కథలు రాసుకుంటూ హ్యాపీగా ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో గడపందా నా జీవితం యాంబిషన్. అంతమించి ఏముండేది. కాలేజీలో కొంతమంది ఫ్రెండ్స్ ఏంటి సుబ్బారావులో కుటుంబరావులో బతుకుతామని తిట్టేవాళ్ళు నన్ను. బతికితే తప్పేంటి? మనిషికి అల్టిమేట్గా కావాల్సిన ఆనందం కదా. ఆనందం ఎక్కడి నుంచి దొరుకుతుంది? కొంతమందికి రకరకాల హ్యాబిట్స్లో దొరుకుతాయి, కొంతమందికి కొన్ని గోల్స్ మీద దొరుకుతుంది. నాకు గోల్ ఏంటి అంటే హ్యాపీనెస్ అని. నా చుట్టూ నా ప్రేమించే మనుషుల మధ్య నేను హ్యాపీనెస్ ఫీల్ అవుతాను. సో వీళ్ళంత ఎక్కువ మంది ఉండాలనుకున్నాను, వాళ్ళందరూ ఒకరొకరు దూరం అయిపోతూ ఉన్నారు. బట్ మనం చూసే మన ఎక్స్పెక్టేషన్స్ వల్ల జరిగిన డిసప్పాయింట్మెంట్ అది అంతే. కాకుంటే ఎవరు మీతో ఉండాలో వాళ్ళు మాత్రం ఉన్నారు మీతో, అలాగే ఉన్నారు. అదే, అండ్ దే విల్ బి దేర్ ఫర్ ఎవర్. బట్ నా ఫ్యామిలీ ఎలా ఉందో భగవంతుడు నాతో అలాగే ఉన్నాడు. ఎనీ క్రూషియల్ మూమెంట్ అంటే చిన్నప్పటి నుంచి మా ఫాదర్ నాకు సాహిత్యం ఎలా నేర్పించారో అలాగే ఉపాసన కూడా నేర్పించారు. సో ఆ ఉపాసన నన్ను ఎంతవరకు కాపాడుతూ వచ్చింది. ఏం చేస్తారు మీరు? ఉపాసన అంటే పూజలు అవి చేస్తూ ఉంటారా? ఏం చేస్తారు? అంటే నేను ఇదివరకు చాలా విపరీతంగా పూజలు చేసేవాడిని. మా నాన్నగారు చండీ ఉపాసకులు, ఆయన నా చండీ ఉపదేశించారు. సప్తసతి పారాయణం చేసేవాడిని. నవరాత్రులు 9 రోజులు రాత్రి పొద్దున్న రాత్రి చేసేవాడిని. అలాగే నెలలో అష్టమి, నవమి, పౌర్ణమి ఇలాంటి చతుర్దశి ఇలాంటి ప్రత్యేక తిథుల్లో నేను సప్తసతి పారాయణం చేసేవాడిని. చాలా అంటే నాకు వేరే హ్యాబిట్స్ ఏం లేవు. నేను నాన్ వెజ్ తింటాను, ఆ లిమిటెడ్. బట్ ఎప్పుడైనా పూజలు చేసేటప్పుడు నో నాన్ వెజ్ ఎట్ ఆల్ అంతే. చాలా నిమిషాలతో నేను చేస్తాను. నేను చేసినప్పుడు అంటే నేను చాలా అనుభవాలు కష్టాలు అనుభవించడానికి నేను ఎవరిని తప్పడ్డాను. పూర్వజంలో నేను చాలా కర్మలు చేసిన దండుపాలెం బ్యాచ్ అయ్యంటా అనుకుంటుంటాను నేను. సో దాన్ని అనుభవించాను. బట్ నేను చేసిన ఉపాసన వల్ల చాలా క్రిటికల్ ప్రాబ్లమ్స్, అంటే ఈ క్షణాన నా పని అయిపోయింది అన్నట్టు అక్కడ తీసుకొచ్చి ఒకటి పెడతాడు. అది నేను రికవరీ కావచ్చు, డబ్బు కావచ్చు, లేదా ఒక పని కావచ్చు, ఒక మనిషి కావచ్చు. ఎప్పటికప్పుడు జీవితంలో కొత్త మనుషులు వస్తుంటారు, కొత్త కొత్త చేతులు అందిస్తుంటారు. సో ఇవంతా భగవంతుడు అనేవాడు టిల్ టుడే. భగవంతుడి రూపం మారచ్చు, నేను ఆరాధించే దేవత మారచ్చు, కానీ ఆ సహాయం మాత్రం ఎప్పటికీ అందుతూనే ఉంటుంది. ఆ బ్లెస్సింగ్ మాత్రం నాకు ఉంది. మనకి ఏమంటారు, మనకు టైం అయిపోయేంత వరకు మాత్రం ఆ బ్లెస్సింగ్ మనతోనే ఉంటుంది. అలా అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది. ఆప్తమిత్రులు కొంతమంది ఉన్నారు ఉంటుంది. మీ కుటుంబము ఇలాగే ఉంటుంది. అండ్ మీరు అనుకున్నటువంటి కొన్ని ప్రాజెక్టులు ఏవో ఉండుంటాయి, అవన్నీ కూడా నెరవేరుతాయి. అంటే ఒక రైటర్గా ఏంటంటే నేను బతుకున్న కథలు అమ్ముతానో లేదో నాకు తెలియదు, బట్ నాకు దగ్గర చాలా ఐడియాలు ఉన్నాయి. ఈ మధ్య ఎవడు కొంటాడు, ఎప్పుడు సినిమా తీస్తుందో ఆలోచించదలుచుకోవాలి. స్క్రిప్టులు రాసి పెట్టేస్తా. సో అది రేపు పుస్తకాలుగా పబ్లిష్ కావచ్చు, అది నచ్చి ఎవడైనా సినిమా తీయచ్చు, వెబ్ సిరీస్ తీయచ్చు, లేదా నాటకాలు అటు చేయమన్నా కానివ్వండి. నేను రాయాలనుకున్న స్క్రిప్టులు మాత్రం రాసి పెట్టేస్తున్నా. సో అవి ఎప్పుడు ప్రపంచం వెలుగు చూసి నేను ఉండగా వస్తాయో నేను వెళ్ళిపోయాక వస్తాయో నాకు తెలియదు, కానీ డెఫినెట్గా మాత్రం వెలుగులోకి వస్తాయి. ఎందుకు వస్తాయంటే నా ఇన్నేళ్ళ జీవిత ప్రయాణం, నేను తెలుసుకునే విషయాలు. నేను ఈరోజు టిల్ టుడే పొద్దున లేవగానే ఒక ఫిలాసఫర్ని వెతుక్కుంటా. ఒక ఫిలాసఫర్ ఎవడున్నాడు వరల్డ్ వైడ్గా, అతను ఏం ఫిలాసఫీ చెప్పాడు, అతని లైఫ్కి ఏం అప్లై చేశాను తెలుసుకోవడం ప్రయత్నిస్తుంటా. సో ఇది నేను నా లైఫ్ గురించి కాదు. సినిమా స్క్రిప్ట్ అనేది ఒక రైటర్కి ఎప్పుడు ఐడెంటిటీ వస్తుందంటే మనం సినిమాని ఏ దృక్పథంతో చూస్తున్నాం అనేది మనకి ఇలాంటి ఫిలాసఫీ ఒక గైడ్ అవసరం. సో దానికోసం నేను చేసిన ప్రాక్టీస్. సో స్క్రిప్టులు రాస్తున్నా, అవి కొన్ని శాతం డెఫినెట్గా ఏదో రోజు బయటకు వస్తాయి. అందులో మీ డ్రీమ్ ప్రాజెక్టులు కూడా ఉండి ఉంటాయి కదా? డెఫినెట్గా ఉన్నాయి. అన్ని యాంగిల్స్ లో ఏ జానర్ లో ఉన్నాయి అలాంటి డ్రీమ్ ప్రాజెక్ట్? అంటే నాకు పర్సనల్గా ఏంటంటే పీరియాడికల్, మీకు ఇందాక చెప్పినట్టు మన కల్చరల్, ఫ్యాంటసీ, మైథలాజికల్, ఫోక్లోర్, హిస్టారికల్ నా ఫేవరెట్. తర్వాత నాకు క్రైమ్ థ్రిల్లర్స్ చాలా ఇష్టం. ఓకే, ఆ క్రైమ్ థ్రిల్లర్స్ కథలు కావచ్చు. తర్వాత చాలా చిన్న చిన్న కాన్సెప్ట్స్తో అయిపోయే ఒక ఎంటర్టైనింగ్ కథలు, ఒక క్యారెక్టర్ బేస్డ్ లేక ఇష్యూ బేస్డ్ మీద ఎంటర్టైనింగ్గా నడిచే కథలు, అలా కొన్ని ఆలోచనలు.
థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. మీరు అనుకున్నట్టుగా కన్నప్ప సూపర్ హిట్ అవ్వాలి, ఆ తర్వాత మీరు అనుకున్నటువంటి కథలు ఇవన్నీ కూడా ముందుకు రావాలి, మేము వాటిని చూడాలి. యాక్చువల్గా మీరు అన్నారు నేను చనిపోయిన తర్వాత బుక్ రూపంలో, నో, వీఆర్ నాట్ థింకింగ్ అబౌట్ దాట్ అండ్ వీ హోప్ అండ్ వీ ప్రే. మీరు అన్నారే ఉపాసన అనేది అమ్మవారో లేకుంటే స్వామివారో ఎవరో, దే విల్ బి దేర్ విత్ యూ, ఉన్నారు ఉంటారు కూడా ఎప్పటికీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. యాక్చువల్గా ఒక ఎమోషనల్, నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను, ఒక సినిమాకి సడన్గా అరే ఎలా ఉన్నాము అనిపిస్తుంది, ఏమైంది అనుకున్నాము, అంతలోనే లేదు ఇలా హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర, ఉంటారు. ఎలా అయితే మనకు ఒక నెగటివిటీ ఒక మెజారిటీ కనిపించినప్పటికీ మైనారిటీలో కొంత పాజిటివ్ అయితే ఉంటారు, వాళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటారు. అది రియలైజ్ అయ్యారు, మీరు అయ్యారు, మాకు అయ్యేలా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మనుషులు ఇదివరకు ఏంటంటే ఒకళ్ళ కష్టకాలు ఒకళ్ళు చెప్పుకుంటుండేవాళ్ళు, అందువల్ల మనసులో ఉండే స్ట్రెస్ పోయేది. ఇంకో వ్యక్తికి ఎదుటివాడు చేసిన తప్ప మనం చేయకూడదని ఒక ఐడియా వచ్చేది. ఇప్పుడు మనుషులు ఏంటంటే మనం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకోవడం, లైక్లు కామెంట్ల మీద చూస్తున్నాం తప్పితే వాళ్ళు పెడుతున్న పోస్టులు వాళ్ళ మనసుని, వాళ్ళ బాధని, వాళ్ళ సంతోషాన్ని మనం అర్థం చేసుకోవట్లేదు. సో అందుకని నేను ఇది ఓపెన్గా చెప్పడం వల్ల ఏంటంటే చాలామంది కొంతమంది అంటారు, నీ కష్టాలు, నీ అప్పులు, నువ్వు పొందిన అవమానాలు ఎందుకు చెప్పుకున్నావు, నువ్వు అబ్బో అసలు మన ఎల్లగానే హీరో పాదాల మీద పడిపోతాడు, అవును ఆ డైరెక్టర్ తీసే సింహాసనం నాకు ఎదురులేదు, నాకు తిరుగులేదు, ఇవన్నీ మాట్లాడొచ్చు కదా. ఎవరు తెలుసు, నిజంగా అలా చేసిన వాళ్ళు కూడా నాకు ఉన్నారు, నేను అలాంటి గౌరవాలు కూడా పొందాను. కానీ అదర్ సైడ్ ఆఫ్ ది లైఫ్ చెబితేనే మనుషులకి ఒక టఫ్ ఫైట్కి సిద్ధపడతారు. అంటే మీరు ఎక్కడికో ఎక్కాలి, మానసరోవర్ యాత్రకు వెళ్ళాలి, రాళ్ళ గొట్టలు ఉంటాయి, మీకు చలికి మీ ఊపిరి ప్రిపేర్ చేశాను అనుకోండి, నేను ప్రిపేర్ అయ్యి వెళ్తాను. అసలు అక్కడ ఉంటుంది చల్లటి గాలులు వీస్తూ ఆ పూల చెట్లు కనపడుతుంటే ఈశ్వరుడు కైలాసం నుంచి ఆ కిరణాలు ఇలా పడుతుందని చెప్పాను అనుకోండి, నేను హ్యాపీగా వెళ్తే అలా ఉండదు. సో లైఫ్ కూడా అంతే. సో లైఫ్లో మనం ఎదుర్కొనే కష్టకాలు గురించి చెబితే ఎదుటి వాళ్ళు ఎవడో ఒకడికి, ఇంతమంది చూసిన వాళ్ళు ఒకడికొకడికో పనికి రావచ్చు, పనికి రాకపోవచ్చు, కానీ నేను చెప్పడంలో తప్పులేదు. అది జస్ట్ బీ యువర్ సెల్ఫ్ ప్రసాద్ గారు. ఇలాగే ఉండండి, ఇలాగే కంటిన్యూ చేయండి అండ్ మీ రచనల్ని ఇలాగే కొనసాగిస్తూ ఉండండి. నిజంగా మీరు అనుకున్నట్టుగా వస్తుంది, అలాంటి సమయం అయితే వస్తుంది మళ్ళీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.